తెలంగాణ రాజకీయాలను కనుక మనం గమనిస్తే తెలంగాణలో కవిత బెయిల్ తర్వాత రాజకీయ పరిస్థితులు ఏమైనా మారబోతున్నాయా అంటే చాలా స్పష్టంగా అవుననే సమాధానం వస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కాస్త భిన్నంగా కొంచెం రిలాక్స్డ్గా ఈ 2 రోజుల నుంచి కనబడుతున్న పరిస్థితి ఉంది. కవిత ఎప్పుడైతే బెయిల్లో జైలుకి వెళ్ళిందో లిక్కర్ స్కామ్ కేసులో, ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సతమతమైంది. కేసీఆర్ బయటికి రాలేదు, కనీసం అరెస్ట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు కూడా మమా అనిపించేలాగానే తన ప్రచారాలు తన సభలు సాగినాయి తప్పితే ఎక్కడ కూడా ఆయన గట్టిగా నిలబడిన దాఖలాలు అయితే లేవు. మరి కేసీఆర్ గారు ఎందుకు డల్ అయ్యారు? కవిత అరెస్ట్ను ఆయన జీర్ణించుకోలేకపోయారా? మరి కావాలని ఎవరైనా కుట్ర చేశారు అని సైలెంట్ అయ్యారా? లేదంటే తెలంగాణ సమాజం ముందు ఎలా తలెత్తుకోవాలి అన్న విషయంలో సైలెంట్ అయ్యారా తెలియదు. కానీ కేసీఆర్ ఒక రకంగా సైలెంట్గా ఉన్న పరిస్థితి ఉంది. బట్ కానీ ఇప్పుడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వర్షన్ వేరే రకంగా ఉంది. ఇప్పటివరకు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు తమదైన శైలిలో అధికార పార్టీ ప్రభుత్వాన్ని, అలాగే అధికార పార్టీని, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇద్దరు కూడా దూకుడు పెంచారు. సో కవిత బెయిల్ మీద వచ్చిన తర్వాత పరిస్థితిలో కాస్త చేంజ్ కనబడుతుంది, కొంచెం రిలాక్స్ అయినట్టుగా కనబడుతుంది. కుటుంబ సభ్యులంతా నిన్న కేటీఆర్కి రాఖీ కట్టారు మొన్న ఆవిడ. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్ళినట్టున్నారు, అమెరికాకు వెళ్ళినట్టున్నారు ప్రస్తుతానికి. మరి ఇప్పుడు అక్కడ వీటన్నిటికీ ఇలా ఉంటే ముఖ్యంగా ఎయిర్పోర్ట్ దగ్గర, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర కవిత వచ్చేటప్పుడు సీఎం సీఎం అన్న నినాదాలు, ఆనాడు రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు ఎలా అయితే సీఎం అన్న నినాదాలు వినబడ్డాయో, కవిత వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సీఎం సీఎం అన్న నినాదాలు వినబడుతున్నాయి. అంటే నెక్స్ట్ కేసీఆర్ తర్వాత రేపు ఎన్నికలప్పుడు సీఎం అభ్యర్థిగా కవిత మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయా? ఈరోజు తన అరెస్టుతో తాను నేషనల్ లీడర్గా ఎదిగారా? దీనికి సంబంధించి మాట్లాడదాము. బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. సో తెలంగాణ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సరే ఇద్దరి మధ్య అసలు ఎన్నికలు ఏమైనా త్వరలో ఉన్నాయా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అంతే దూకుడుగా, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళిద్దరు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా అంతే దూకుడుగా రాజకీయాలు ప్రతి క్షణం వేడెక్కినాయి. ఆ రిలాక్సేషన్ కనబడలేదు. కానీ ఇప్పుడు కవిత రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా కనబడుతున్నట్టు ఉంది ఈ 2 రోజుల నుంచి. మీరేమంటారు? లక్ష్మి గారు, మీకు మహాన్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మైండ్ గేమ్ రాజకీయాల్లో భాగమని నేను అంటున్నాను. ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా మొన్నటి 2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలుపెట్టి అంతకంటే ముందు ఉన్నాయి, కానీ వేగవంతమైన మైండ్ గేమ్ రాజకీయాలు. ఏ టీం బి టీంలు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని బీజేపీ ఆరోపించుకుంటూ ఒకరు నష్టపోయారు, ఒక లాభపడ్డారు. 2023లో మనం చూసాం కదా. మేము అత్యంత అద్భుతంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాని ఫలితాలు కాంగ్రెస్ పొందిందని బండి సంజయ్ స్వయంగా అన్నారు అప్పుడు పిసిసి మన బీజేపీ అధ్యక్షుడు. కనుక ఆ మాట కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా. అందుకని ఏంటంటే ఈ మైండ్ గేమ్ రాజకీయాల్లో ఏ టీం బి టీం అనే ఆరోపణలు కొత్త కాదు. ఆ తర్వాత ఈ పరిణామాలను చూస్తే ప్రజల సమస్యలను పక్కన పెట్టించి కేవలం తమ రాజకీయ పాపం గడుపుకోవడానికి వాట్ నెక్స్ట్ అని ఆలోచించకుండా, ఎన్నికలకు ఏం జరగని ఆలోచించకుండా ఈ ప్రజలను మభ్య పెట్టడం మైండ్ గేమ్ రాజకీయాలు నేను అంటున్నాను. రెండో చూడండి, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా అదే జరిగింది కదా. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాత్రం ఏమైందంటే బీజేపీ లాభపడ్డది, టీఆర్ఎస్ నష్టపోయింది అంతే. కాంగ్రెస్ అట్లాగే ఉన్నది, 3 సీట్ల నుంచి 8 సీట్లకు పెరిగింది. బీజేపీ ఏమో 4 ఎంపీ సీట్ల నుంచి 8 సీట్లకు పెరిగింది. చివరిగా మధ్యన పోయింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలలు అయిపోయింది, 9 నెలలు నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మీరు మేడిగడ్డ కుంగుబాటు, తర్వాత టెలిఫోన్ కుంభకోణం, ఆ మధ్యన గొర్రెల అవినీతి, గొర్రెల పథకంలో అవినీతి, ఇట్లా వరుసగా ఒకటి వెనుక చేసుకుంటూ వస్తూ మైండ్ గేమ్ రాజకీయాల్లో కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ చేసుకొని, ఇటుపక్క రేవంత్ రెడ్డి, అటుపక్క వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. ఇప్పుడు హైడ్రామా నడుస్తున్నది. ఇప్పుడు అంటే నిజంగా చెప్పాలంటే ఒకటి ముగియగానే ఒకటి మొదలవుతున్నారు. అట్లా ఇందులో భాగంగా మనకు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు, ఏది కవిత బెయిల్ మీద వ్యాఖ్యలు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూడా లక్ష్మి గారు, మీకు మైండ్ గేమ్ రాజకీయాలు ఎట్లా ఉంటదంటే అఫెన్స్ లో పడ్డప్పుడు డిఫెన్స్ లో ఉంటారు వాళ్ళు. మనకు వాళ్ళ డిఫెన్స్ లో పడ్డప్పుడు అఫెన్స్ చేయలేరు, వెంటనే చేయలేరు వాళ్ళు. కనుక కేసీఆర్ గారి మౌనానికి కారణం కూడా ఉందంట. మనం చాలా చూసాం, ఉద్యమ సమయాలను చూసాం. దాదాపు 25 ఏళ్ళు ఆయన వ్యవహార శైలి చూస్తే, అంటే 2001లో
టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన కామ్ గా అంటే మాట్లాడకుండా ఒక వార్తే, మాట్లాడితే ఒక వార్తే కదా. బిడ్డ పోయి జైల్లో ఉంటే అగ్నిపర్వతాలు బద్దలు కావా, నా మనసులో బాధ ఉండదా అని కార్యకర్తలతోనే ఆయన చెప్పారు కదా. ఇంకా నేనేమంటున్నానంటే ఇప్పుడు అనుగాని చోట అది కూడా మనం రాదు అనే మన దాన్ని పాటిస్తారు కేసీఆర్ గారు. ప్రాముఖ్యులు ఉన్నారు, దగ్గరగా చూసిన వాడిని. ఆయన రాజకీయంగా నేను మండల పాయింట్ ఉన్నప్పుడు ఆయన ఎంపీపీ మన ఎమ్మెల్యే సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండేవాడు. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ఆయన వ్యవహార శైలి మాట్లాడేటప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడారు, కానీ కౌంటర్ ఇవ్వాలి కదా. అందుకని కేటీఆర్ గాని హరీష్ రావు గాని తనకు తగిన వ్యక్తి రేవంత్ రెడ్డికి సమాన స్కందులు అనే దాని మీద వీళ్ళు అంతకుముందు మంత్రులుగా పనిచేశారు. ఓ రకంగా మన చీఫ్ మినిస్టర్ హోదాతోని కేటీఆర్ గారు పనిచేశారు. సీనియర్ ఎమ్మెల్యేగా సీనియర్ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కేసీఆర్ దిగుతారా దిగరా అనేది ఒకటి వస్తున్నది. కూతురైతే బయటకు వచ్చింది, బయటకు రావడం లోపల ఉండడానికి ఒక్కనాడు కూడా పోలేదు, చూడలేదు, కరెక్టే. కానీ ఏమని చూస్తారు, ఎట్లా చూస్తారు? చిన్న కేసు అయినా సరే పెద్ద పాము చుట్టుకున్నట్టు చుట్టుకున్నారు ఆమె పక్కన. వాళ్ళు బయటకు వచ్చారు. ఇక సీఎం అని మీరు అప్పుడు ఇంటర్వ్యూ చెప్పారు, సీఎం అని అరుస్తున్నారు. ఈ కార్యకర్తలు చాలా నరం లేని నాలుక చాలా మాట్లాడుతుంది. అంతెందుకు మీరు కేటీఆర్ గురించి కానీ మీరు అన్న మైండ్ గేమ్ లో భాగం అయి ఉండదు అది పార్టీ లోపలే. నా ఉద్దేశం ఏంటంటే ఈ పార్టీలో ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల మధ్యన పోటీ జరుగుతున్నది. సంస్థాగతంగా బాగా పట్టు ఉండి సంస్థలో పార్టీలో బాగా పట్టున్న హరీష్ రావుకి మధ్యన వారసుడిగా కొడుకునే పెట్టాలనే దానికోసం కేసీఆర్ గారు గత 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేసింది కదా. మనం చూసాం ప్రతిరోజు మనం పుకారు లేవనేసి. ఎందుకంటే ఆ మంత్రి పదవి ఇవ్వకపోయినా ఇద్దరికి కొద్ది రోజుల తర్వాత సీఎం గా కేసీఆర్ దిగిపోతారు, మనకు కేటీఆర్ ని పెడతారని. అంతేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర మంత్రులు తన వందిమాగతల మంత్రులందరూ కూడా సీఎం నువ్వే అని కేటీఆర్ ని ఆకాశానికి ఎత్తినప్పుడు పక్కనే కూర్చుని చిరునవ్వులు నవ్విండి కదా కేటీఆర్. కేసీఆర్ ఒక్క మాట దాన్ని కౌంటర్ ఇవ్వాలి కదా, నేను పోరాని. ఎప్పుడు ఇచ్చారు? నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకేమైంది, నేను మొత్తం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అసెంబ్లీ సాక్షిగా చాలా రోజుల తర్వాత ఇచ్చారు ఆయన. రెండోసారి అధికార మార్పిడి కాకముందు అప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. నేనేమంటున్నాను అంటే మొన్న దాకా కేటీఆర్ అన్నారు, ఇవాళ కవిత అంటున్నారు. ఇది కేవలం నరలేని నాలుక, కేవలం కార్యకర్తల అత్యుత్సాహం నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు బిడ్డలు కొడుకులు లేకపోతే తప్ప కూతుళ్ళని తీసుకొచ్చిన నేను బాధతో చెప్తున్నాను. ఆడవాళ్లకు ముఖ్యంగా రాజకీయాల్లో మహిళల మీద వివక్ష ఎట్లా కొనసాగుతుంది అంటే కొడుకులే ఉంటే కొడుకులనే రాజకీయాలు తీసుకొస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉంది, ఎవరు తీసుకొస్తున్నారు? ప్రధానంగా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరంటున్నారు? అదే శరద్ పవార్ కొడుకులు లేరు కనుక సుప్రియ సూలే బయటకు వచ్చింది. ఇవాళ ఇక్కడ కూడా ఏమంటున్నాను అంటే కేటీఆర్ కు కవితకు పోటీ పెడితే కేటీఆర్ ని సమర్థిస్తాడని నేను అంటున్నాను. సరే అంటే కొడుకు మేనల్లుడు ఇద్దరు ఉన్నప్పటికీ ఈ రోజు టార్గెట్ అయింది మాత్రం బిడ్డగా మరి కవితనే టార్గెట్ అయ్యారు కదా. ఇప్పుడు ఎవరు వ్యాపారాలు చేయలేదు, ఎవరు ఇందులో మీరు అన్నట్టు చిన్న పామ పెద్ద పామ కంటే కూడా కవిత టార్గెట్ అయ్యారు. కవిత గురించి దేశం అంతా మాట్లాడింది. 5 నెలల పాటు ఉన్నారు అంటే ఒక నేషనల్ లీడర్గా అయ్యారు. బట్ అంటే ఒకవేళ కనిమొళి పరిస్థితి కూడా అలాగే ఉంది. బట్ కనిమొళి రిలీజ్ తర్వాత మనం అలా చూడలేదు. కానీ ఏమో కవిత విషయంలో సీఎం మంచి ఉదాహరణ చెప్పారు లక్ష్మణ్ గారు. ఎందుకంటే కనిమొళి పరిస్థితి చూసాం కదా, మరి ఎవరైంది ఇప్పుడు ముఖ్యమంత్రి కదా. అవును ఒకవేళ ఎగ్జాంపుల్ మనం చెప్పాలి అంటే గనక కనిమొళి విషయంలో అదే జరిగింది. ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు నిజామాబాద్ అంటున్నాను. అక్కడ అన్నా చెల్లెల మధ్యన కరుణానిధి కూతురు కొడుకు మధ్యన పోటీ జరిగితే నిజంగా మీరు అన్నట్టు అటు కాంగ్రెస్ నుంచి రాజా, ఇటు పక్కన చిదంబరం అరెస్ట్ అయ్యారు, ఇటు పక్కన కనిమొళి అరెస్ట్ అయ్యిండ్రు. కానీ ఏమైంది? కనిమొళి అయితే వెనక్కి పోయినట్టేగా, ఎంపీగా ఉన్నట్టు. ఇప్పుడు సేమ్ కనిమొళికి మనకు కవితకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి, కవితకు దగ్గర పోలికలు ఉంటాయి. అందుకని ఇప్పుడు అంటే రాజకీయంగా చెప్తున్నాను నేను. ఇవాళ ఏమైతే రేపు పొద్దున ఖచ్చితంగా కేటీఆర్ ని సమర్థిస్తారు కేసీఆర్ అంటున్నాను. కానీ ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు శోభలింగం అన్నట్టు ఇంకా 4 సంవత్సరాలు పైగా ఉంది ఇప్పుడు కొత్త ఈ ప్రభుత్వానికి. 4 సంవత్సరాల తర్వాత ఎవరు ఏమవుతారు, ఎక్కడ నేను అశుభం పలకను కానీ ఎవరు ఉంటారు ఎవరు పోతారు దీన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి కదా నేను కదా. అందుకని రాజకీయాల్లో కానీ నిన్న కవిత వచ్చిన సమయంలో అండి రామ్మోహన్ గారు అంటే కేసీఆర్ గారు ఎందుకో గుమ్మనంగా ఉన్నారు. ఆ సంతోషం కానీ ఆ ఉత్సాహం కానీ అక్కడ ఏం కనబడట్లేదు. ఎందుకంటారు? అనుభవజ్ఞ రాజకీయ నాయకుడు కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది. ఇలా సమస్య ఏంటంటే కడిగిన ముత్యంలాగా మా కవితక్క వచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటే నేను చెప్పాను విమర్శ ఏంటంటే మీరు కడిగిన ముత్యం కాలేం కామే
నిందితురాలుగా కేసు ఎదుర్కొంటుంది, ట్రయల్ నడవాలి, కేసులో సాక్ష్యాధారాలు సమర్పిస్తారు, వాళ్ళు సాక్షులు ప్రవేశపెడతారు, ఏళ్ల తరబడి సాక్ష్యాలు నడవచ్చు, కోర్టు ట్రయల్ నడవచ్చు. ఆ తర్వాత కడిగిన ముత్యం ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు మనకు మన గోత్రా అల్లర్ల కేసులో ప్రధానమంత్రిగా అయిన తర్వాత కదా ఆయన మన మోడీ గారు కడిగిన ముత్యంగా బయటకు వచ్చిండు. కేసు మొత్తం కొట్టివేస్తే కదా అంటున్నారు. సాయిబాబా కేసులో 10 కేసులు ఉన్న తర్వాత సాయిబాబా గారు కూడా ఎప్పుడు బయటకు వచ్చిండ్రు? 10 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పిస్తే కదా మీరు తప్పుడు తీర్పిచ్చిండ్రు, తప్పుగా జైలు పంపించారు అన్నమాట. కానీ ఈ కేసులో ట్రయల్ జరగాలి. ట్రయల్ జరిగిన తర్వాత అప్పుడు నిర్దోషి అని తేలితే కడిగిన ముత్యం కదా. బెయిల్ తాత్కాలికమే, బెయిల్ కేవలం అసలు బెయిల్ కూడా చాలా హుందాగా తీర్పిచ్చింది. నేను కేసీఆర్ బిడ్డని నేను తప్పు చెయ్యను అన్న కవిత వ్యాఖ్యల్ని అంటే మీరు సమర్థిస్తారా? కేసీఆర్ బిడ్డ అయితే ఎవరైతే ఇప్పుడు ఖాయానాయ్ పియానాయ్ గిలాస్ పొడిదియా అని సామెత ఉన్నది. ఇవాళ 100 కోట్ల కుంభకోణం చాలా చిన్నది. నిజంగా చెప్పాలంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది చాలా చిన్నది. దీనిలో రాజకీయ ప్రమేయం తీసుకొని ముఖ్యంగా ఈడీ సిబిఐ అత్యుత్సాహంతో లండన్ చేయడం అనేది అటు కేజ్రీవాల్ నిరూపణ పెట్టడానికి, ఇటు పక్కన మనకు కవిత నిరూపణ పెట్టడానికి, మొత్తం ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పెట్టిన కథనే ఇదంతా కూడా. అదే మన పక్కనే మన ఆంధ్రప్రదేశ్ లో చూడండి మీరు, నిజంగా చెప్పాలంటే వైన్ కుంభకోణం ఎంత పెద్దది. నిజంగా విస్కీ మనకి మద్యం పాలసీ కుంభకోణం చాలా పెద్దది. 18,000 కోట్లు అంటున్నారు. ఎక్కడి 18,000 కోట్లు, ఎక్కడి 100 కోట్లు? అందుకని ఇది కేవలం హైప్ చేయడం అయితే ఇంకోటి ఏం లేదు. ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు కవిత గురించి ఇవాళ 4 రోజులు మాట్లాడుకుంటాం, 5వ రోజు మర్చిపోతాం, మనమే మర్చిపోతాం చూడండి. ఎందుకంటే 5.5 నెలలుగా జైల్లో ఉన్నది, వచ్చింది బయటకు. ఇవాళ వాట్ నెక్స్ట్, ఏం పని చేస్తారు? మరి సాక్షులను ప్రభావితం చేస్తే కష్టం. పాస్పోర్ట్ అయితే సీజ్ చేయబడ్డది కనుక బయట కూడా వీల్లేదు. ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ కూర్చోవాలి, అంతేగా. కొత్తగా ఏం చేయాలి? అందుకని మీరు కేసీఆర్ ముఖంలో సంతోషము ఆనందం కనపడలేదంటే కారణం అదే. మెడ మీద కత్తి ఇంకా వేలాడుతూనే ఉన్నది. ఈ కేసులో నిర్దోషిగా బయటపడేదాకా ఆమె నిందితురాలే కనుక అల్ప సంతోషి కాదు కదా కేసీఆర్. ఒక లక్ష్యం ఉన్నప్పుడు లక్ష్యం దాకా చేరే ప్రయత్నం చేస్తాడు కదా. బట్ కానీ అంటే ఈ రిలాక్స్ లో భాగంగా కేటీఆర్ గారేమో అమెరికా వెళ్ళడం, కొంచెం హరీష్ గారు కూడా రిలాక్స్ అవ్వడం, అంటే కవిత విషయంలో సీఎం నినాదాలు రావడంతో అంటే ఏమో కేసీఆర్ మనసులో కూడా ఏమైనా బిడ్డను ముందు పెట్టే ఆలోచనలు ఉంటాయా? లేదు అంటే వీళ్ళిద్దరి విషయంలో ఎప్పటికైనా ఇబ్బందే కాబట్టి ఇద్దరికీ కాకుండా కవితను ముందుకు తీసుకురాగలరా? పార్టీ క్యాడర్ సమస్య ముందుకు తీసుకొస్తే కేసీఆర్ నష్టపోతారు, తనకు తెలుసు. ఇప్పుడే వారసత్వ సమస్య ముందు తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చే నష్టపోయింది. ఎందుకంటే చూడండి, కేసీఆర్ మీద ఉన్న అభిమానం కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఉండదు ప్రజలకు. ఏదైనా సరే ఇప్పుడు కింద పడ్డా మీద పడ్డా కేసీఆర్ అవుతారు, కానీ వీళ్ళిద్దరు కాదు కదా. అందుకని తన తదనంతరం ఎవరినైనా తీసుకొస్తారు. కానీ అంతేందుకు 3 సార్లు అసెంబ్లీ సాక్షిగా ఆయనే ప్రకటన చేశారు. మొట్టమొదటిది కేసీఆర్ చచ్చిపోతారు, ఏదో రోగం ఉన్నదని చెప్పి ప్రచారం చేసి హాయిగా ఉన్నాని అసెంబ్లీ సాక్షిగా నవ్వుకుంటూ చెప్పిండు. రెండోసారి వారసత్వ సమస్య వచ్చినప్పుడు కూడా అదే అసెంబ్లీ సాక్షిగా నాకేమైంది, నేను ఉన్నాను కదా ఆరోగ్యంగా, నేను ఉంటానని చెప్పిండు. ఈ పెద్ద విషయాలు మానండి, నేనే రెండోసారి అధికారంలో ఉంటాను, మూడోసారి కూడా నేనే ఉంటానని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేసిండు. కేటీఆర్ అవుతారా? మన ప్రచారం చాలా జరుగుతుంది, మీడియా గానీ ఇతరత్ర రాజకీయ పార్టీలు చేసినాయి. కానీ కేసీఆర్ ఫర్మ్ గా ఉన్నారు కదా. ఆ ఇద్దరి మధ్యన పోటీ వస్తే పార్టీ చీలిపోతుంది. ఇప్పుడు హరీష్ రావుకు పార్టీలో ఉన్నంత పట్టు కేటీఆర్ కు లేదు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, నేను దగ్గరగా చూస్తున్నామండి కనుక. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా అందరితో అన్న తమ్మి అని తిరిగి ఒక డిప్లొమాట్ రాజకీయాలు చేసే హరీష్ రావు ఏమో మామ గుణాలు పుణికిపుచ్చుకున్నారు. కేటీఆర్ గారు వారసత్వంగా వచ్చిన రాజకీయ అహంకారం. అదే మొన్నటి ఓటమికి కారణం కేసీఆర్ కంటే కేటీఆర్ కూడా ఎక్కువ అనే ఒక భావన కూడా ప్రజల్లో ఉన్నది. అంటే అహంకారం, అవినీతి. రెండోసారి, మొదటిసారి గెలిచినప్పుడు 5 ఏళ్ళు బాగా చేశారు, నేనేమంటున్నా దాన్ని సమర్థించాను కూడా. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం, అవినీతి చేసి మొత్తం మీద రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెట్టినట్టు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి కేంద్రంతో సహకారం తీసుకోకపోవడం, ప్రధానమంత్రి సాక్షాత్తుగా వచ్చినా కూడా ఆయన పక్కన కుర్చీ వేస్తే కూర్చోకపోవడం. అధికారిక సమావేశాలు, నేనేమంటున్నా పార్టీ సమావేశాలు పోవాల్సిన అవసరం లేదు, కానీ అధికారిక సమావేశాల్లో పోకపోవడం, ఇవన్నీ జరిగినాయి కదా. అందుకని ఇవన్నీ నా ఉద్దేశం లక్ష్మి గారు పూర్తిగా మైండ్ గేమ్ రాజకీయాలు. సో ఒకవేళ మీరు అన్నట్టుగా కేసీఆర్ తర్వాత ఎవరు నెక్స్ట్ అంటే గనక పార్టీలో ఇంకా హరీష్ రావు తప్ప ఇంకొకరిని ఊహించుకోవడం కూడా సాధ్యం కాదేమో అండి. ఇవాళ చూడండి, మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ విమర్శలు చేస్తున్నా, ఏం చేస్తున్నా, హరీష్ రావు నా మిత్రుడేం కాదు, ఒక రాజకీయంగా నేను మాట్లాడుతున్నా, డిప్లొమాటు. దాంతో పాటు
సూటిగా విమర్శ చేస్తారు, అనవసర విషయాలు మాట్లాడరు. మాట్లాడు. అది అవతల పక్షం కూడా ఒప్పుకుంటది కదా. అవును. ఇప్పుడు వాళ్ళ కాదు, ఇప్పుడు ఉద్యమ సమయంలో కానీ ఉద్యమ సమయం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కదా 10-20 ఏళ్ళుగా ఆ కేసు మనకు హరీష్ రావు చూస్తే ఆంధ్రప్రదేశ్ కష్టం నుంచి అండగా ఉందేమో హరీష్ రావు. కాస్త కష్టాలు తగ్గిన తర్వాత దాంట్లో ట్రాక్ లో పడి అధికారంలోకి వచ్చే టైంకి వచ్చిందేమో వీళ్ళిద్దరు బిడ్డలిద్దరు. అంతే కదా, మొదటి నుంచి హరీష్ రావు కేసీఆర్ పిఏగా సరే, ఉద్యమ సమయం నుంచి 2001 అంతకుముందు ఇప్పుడు తర్వాత సంతోష్ పాత్ర నిర్వహిస్తున్నాడు. ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కు మేనమామగా అండగా, మేనరుడుగా అండగా ఉండి చేసినవాడు, మేనల్లుడుగా అండగా ఉండి మేనమామకు చేసినవాడు. మేనమామ గుణాల్లో ఆ తొందరపాటు లేనితనం కూడా తెచ్చుకున్నవాడు. మేనగా అన్ని రాలే అచ్చుకుద్దినట్టు, మేనమామ గుణాలు తెచ్చుకున్నాడు అన్ని అంటే తొందరపాటు రాలే కదా. కేసీఆర్ గారు ఒక్కొక్కసారి ఆవేశపడితే ఏదైనా మాట్లాడతారు, ఈయన అట్లా మాట్లాడతారు. అందుకనే రేపటి సంగతి మనం కాకుండా ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే 3 రకాల మైండ్ గా మారుతున్నారు ప్రజలతో ఈ 3 పార్టీలు కూడా, బీజేపీ కూడా. ఇప్పుడు కవితకు బెయిల్ రాగానే ఏం మాట్లాడండి బండి సంజయ్, ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, ఆనాడు నేను అన్నాను రేవంత్ రెడ్డి జోషి అని చెప్పిండు, 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్ లో మీరు నేను నిలబడ్డాం అనుకోండి, రైలు వస్తుంది రాలేదు, నేను వస్తుందన్న మీరు రాదన్నారు అనుకోండి, రెండింటిలో ఏదో ఒకటి నిజం అవుతుంది కదా. అవును. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, బెయిల్ వస్తుంది చూడండి వాళ్ళు కుమ్ముక్కోయని అన్నాడు. నేనన్నా బెయిల్ వస్తేనేమో కుమ్ముక్కోయని చూడండి అని వీళ్ళు అంటారు, బెయిల్ రాకపోతే చూసినాం మేము ఎక్కడ కుమ్ముక్కైనా వాళ్ళు ఒకటే మేము కాదని బీజేపీ వాళ్ళు అంటారు అన్నారు. వాళ్ళ బెయిల్ వచ్చింది ఏమన్నారు, రేవంత్ రెడ్డి తన అకమించి వ్యాఖ్యలు చేశారు. నిన్ననే సుప్రీంకోర్టు దీని మీద చాలా తీవ్రంగా విమర్శించింది. రేవంత్ రెడ్డిని పట్టుకొని ఆయన కేసు ఒకటి నిన్న హియరింగ్ వచ్చింది సుప్రీంకోర్టులో. ఏమనంటే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ ఓటుకు నోటు కేసు కనుక ఈ రాష్ట్రంలో ట్రయల్ అయితే రేపు పొద్దున ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి కనుక రేపు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక రేపు వ్యవస్థని మేనేజ్ చేస్తారు, తన మీద తాన కేసు ముఖ్యమంత్రి నడుపుకుంటారా కనుక ఈ రాష్ట్రం నుంచి మార్చండి అని ఆయన పిటిషన్ పెట్టాడు. ఆ పిటిషన్ లో వ్యాఖ్యానిస్తూ మీరు కోర్టు మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నాం, ఇది సరైనది కాదు, బెయిల్కు దీనికి ఎట్లా లింక్ పెడతారు అని తీవ్రంగా మాట్లాడింది సుప్రీంకోర్టు. వాళ్ళు ఏమన్నారండి, మాట కూడా అన్నారు, అక్కడి నుంచి మాట్లాడారు మీరు, మిమ్మల్ని వేరే మీ కేసును వేరే రాష్ట్రానికి మార్చాల్సి వస్తుంది అన్నారు. అని మధ్య మార్గంగా ఏమన్నారంటే కక్ష సాధింపు చర్యలు కాకుండా మిమ్మల్ని మందలిస్తున్నాము, కానీ ఒక 2 పీపీలను సూచించండి, మీరు ఈ 2 పేర్లు సూచించండి, ఎవరినో ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధించడానికి మీకు 2కి ఆమోదయోగ్యమైన మనిషిని పెడితే ఆయన ప్రాసిక్యూషన్ తరఫున నియమిస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. మా సోమవారంతో మంగళవారంతో అది వాయిదా పడ్డది ఆ కేసు. ఆ కేసులో స్పష్టంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఖండించింది. అవసరం వచ్చింది కనుక రేపు బండి సంజయ్ విషయం ఎందుకు అనలేదంటే బండి సంజయ్ విషయం కూడా సుప్రీంకోర్టులో ప్రస్తావనకు వస్తే అంటారు కూడా వాళ్ళు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, వీళ్ళు కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారు. కవిత బెయిలు అనేది సాంకేతిక అంశమే తప్ప ఇంకోటి ఏం కాదు, చూడాల్సింది. దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్తున్నాను, చెప్పాను కూడా. ఇప్పుడు అదే జరిగింది, సుప్రీంకోర్టు మందలింపు అదే జరిగింది. మీకు అంతేందుకు లక్ష్మి గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద వీళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడిండ్రు. ఇప్పుడు ఎక్కడ ఈడీ గానీ సిబిఐ గానీ కౌంటర్ వేయకుండా ఉండలే. రైట్, అంటే అందరూ మాట్లాడారులేండి. ఇప్పుడు ఇటు పైన వచ్చినప్పుడు అటు పైన వచ్చినప్పుడు ఇటు మాట్లాడారు. బండి సంజయ్ కూడా అంటే బెయిల్లకు రాజకీయానికి సంబంధం ఏంది, ఈ 2 పార్టీలు కలిస్తే సుప్రీంకోర్టు ప్రభావితం చేసినట్టు వ్యాఖ్య అదే కదా. అందుకని రెండో మాట కూడా అంటున్నాను, ఇప్పుడు ఈ తీర్పులో మీరు ఎట్లా ప్రభావితం అవుతుంది కోర్టు అంటున్నాడు. 3 సార్లు కింది కోర్టు రాష్ట్ర కోర్టు బెయిల్ ఇవ్వలేదు. తర్వాత హైకోర్టు పోతే హైకోర్టు దుర్మార్గంగా ఒక మాట అన్నది, ఏది చదువుకున్న మహిళ కదా ఆమెకు తెలియదా కాన్సిక్వెన్సెస్, ఎందుకు ఇస్తాం బెయిల్ అన్నది. ఇది మనీ లాండరింగ్ కేసులో సెక్షన్ 45 క్లాస్ 1 లో ఏముందంటే మహిళలకు పిల్లలకు కొంత వెసులుబాటు ఇవ్వాలి. అయితే మహిళలకు వెసులుబాటు అనే దాని మీద వాళ్ళు పిటిషన్ వేస్తే హైకోర్టు దుర్మార్గంగా వ్యాఖ్యానించింది. అదే ఢిల్లీ హైకోర్టు పక్కన వాళ్ళు ఏమన్నారు, మహిళలకు ఈ మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు, చదువుకున్నది కదా అంటే చదువుకున్న మహిళలు నేరం చేస్తే ఇవ్వద్దు, చదువుకుని మహిళలు నేరం చేస్తే ఇవ్వచ్చా అని సుప్రీంకోర్టు హైకోర్టు కూడా మందలించింది. అంటే న్యాయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా కూడా జనరల్ గా ఈ కేసులో వరుసగా 5.5 నెలలు ఉన్నది. అది కూడా ఒక మంచి మాట అన్నారంటే ట్రయల్ బేస్ లోనే నెలల తరబడి సంవత్సరాల తరబడి కోర్టు మనకు ఏమంటారు పోలీసులు కస్టడీలో కానీ లేకపోతే జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో కానీ ఉంటే ఎట్లా, రేపు నేరం రుజువు కాకపోతే ఎట్లా అన్నది. నిజంగా అదొక ఉదాహరణ చెప్తాను లక్ష్మి గారు. మన సాయిబాబా కేసులో ఏది వికలాంగుడు 90% వికలాంగుడు, ఆయనను మావోయిస్టులకు సంబంధం ఉందని చెప్పి దేశద్రోహం కింద కేసు పెట్టి 10 ఏళ్లు జైల్లో ఉంచారు. ఏది తీర్పు వచ్చిన తర్వాత. కానీ సుప్రీంకోర్టు ఏమైంది, మొత్తం ట్రాష్ ఉట్టిదే, ఆ కేసు అంతా పట్టిదే,
దేశద్రోహం లేదు, రాజద్రోహం లేదు పొమ్మన్నారు, ఆయనతో విడుదల చేసింది. మరి ఆ 10 ఏళ్ల కాలానికి ఎవరు పరిహారం ఇస్తారు సాయిబాబా గారికి? ఇప్పుడు ఇట్లా అండర్ ట్రయల్ ఖైదీలు, మీరు ఒకసారి అండర్ ఖైదీలను ఇట్లా జైల్లో ఉంచితే వాళ్ళ పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, శిక్ష పడే కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటారు కనుక ఉంచకూడదు అని సుప్రీంకోర్టు నిన్న కవిత బెయిల్ విషయంలో అన్నది కూడా. అవును అంటే కాకపోతే 5 నెలల తర్వాత అనడమే ఇక్కడ ఆశ్చర్యం. అనేది 18 నెలలు జైల్లో ఉన్నారు అంటే సరే, మీరు 18 నెలలు చూసిన దానికి 5 నెలలు కూడా మళ్ళీ అక్కడ ఉండడం వల్ల అనేది అదే ఆశ్చర్యం. అయితే ఇంకో విషయం అండి, ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు విషయంలో మరి ప్రజల్లోకి వెళ్ళడానికి ఏదో సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఉన్నారు. అంటే ఇన్నాళ్ల పాటు రిజల్ట్ వచ్చిన తర్వాత లేదంటే ఎన్నికల తర్వాత కవిత జైల్లో ఉన్నన్ని రోజులు మాట్లాడని కేసీఆర్ గారు ఇప్పుడు ఒక్కసారిగా తెలంగాణ ప్రజల మధ్యకి వస్తే అంటే ఫేస్ చేసే విధానం ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా చూస్తారు? పర్టికులర్గా రూరల్ ఏరియాలో ఎక్కడైతే రైతు బంధు అవన్నీ వెళ్తున్నాయో అక్కడే టీఆర్ఎస్ ఓటమి పాలవడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఎలా ఉండబోతుంది అంటే పర్టికులర్గా ఈ అంశాన్ని ఎంచుకున్నారు ఆయన? తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా మంచిని మంచి చెడ్డని చెడ్డని వర్గ పోరాటం తప్ప కుల పోరాటం కనుక ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారు అవినీతి అహంకారాన్ని ఓడించిండ్రు, కానీ ఆయన చేసిన మంచి పనులు అయితే మర్చిపోరు కదా. ఉదాహరణకి ఇప్పుడు మొన్నటిదాకా బిడ్డ జైల్లో ఉండడం వల్ల డిఫెన్స్ లో ఉన్నారు, అఫెన్స్ చేసే అవసరం రాలేదు. ఇప్పుడు ఏమైంది, బయటకు వచ్చారు కదా. మొన్నటిదాకా ఆయన సమర్థించుకోవడానికి ఏం లేదు కొంతవరకు చెప్పాలంటే. రెండోది కూడా మీరు అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 6 నెలలు హనీమూన్ టైం ఇద్దామని ఆయన అన్నారు. తొందరపడి కొందరు మాట్లాడినా కూడా ఆయన అన్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, ఇప్పుడు 3 ఎండ కడతారంటే నేను అనుకుంటున్నాను. ఒకటేమో వాళ్ళ హామీలు 6 గ్యారంటీలు 13 హామీలు 420 హామీలని పార్టీ వాళ్ళు మాట్లాడతారు, నేను మాట్లాడను. కానీ ఏదైనా సరే 6 గ్యారంటీల్లో బస్సు ప్రయాణం ఒకటి, రుణమాఫీ ఒకటి, 10 లక్షల ఏదైతే ఇన్సూరెన్స్ ఆరోగ్యశ్రీ ఉందో అది కేవలం గతంలో పెంచిందే, కొత్తగా ఏం లేదు. అంటే ఆ పక్క రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షలు పెంచిండ్రు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 25 లక్షలు పెంచిండ్రు. అది కేవలం ఇన్సూరెన్సే కదా, దానిలో వీళ్ళు కట్టాల్సింది ఏం లేదు కదా, ఇన్సూరెన్స్ డబ్బులు కడితే అయిపోతుంది. కనుక ఈ 2 తప్ప రైతుల విషయంలో కేసీఆర్ గారు తీసుకుంటే మూడు ఉన్నాయి. ఒకటేమో రుణమాఫీ ఆయన అడగలేదు, చేయమని చెప్పలేదు. రుణమాఫీ వీళ్ళే పెట్టుకుంది, టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. రేపు పొద్దున ఆనాడు రుణమాఫీ మొదటి విడత పెద్ద సభలు పెట్టి చేసిన వాళ్ళు వాళ్ళ 3వ విడత అయిపోయిన తర్వాత ఎందుకు సభలు పెడతలేరు అంటే చాలా మంది 40% మందికి రుణమాఫీ కాలే కదా, చాలా ఊళ్ళల్లో అట్లాగే ఉన్నాయి కదా, అందుకని పెడతలేరు. దీన్ని వాడుకుంటారు ప్రతిపక్షంగా. ఇప్పుడు వాళ్ళు సన్యాసుల మఠాలు కావు కదా, కేసీఆర్ గారు సన్యాసుల మఠానికి ప్రాతినిధ్యం వహిస్తలేడు కదా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళాలి స్వాగతిస్తాం, కానీ ఇంత గ్యాప్ తర్వాత వెళ్ళడాన్ని 3 అంశాలు. ఒకటేమో రైతు బంధు సకాలంలో వేయలేదు, పోయినసారి 5,000 వేశారు, అది కూడా 6 నెలల తర్వాత వేశారు. డిసెంబర్ లో వేయాల్సిన రైతు బంధు సరే ప్రభుత్వం కొత్తగా వచ్చింది ఏప్రిల్ మే దాకా వేశారు. మరి మేలో వేయాల్సిన మే కాదు, జూన్ లో జూలైలో వేయాల్సిన ఈ వర్షాకాలం పంట రైతు భరోసా అన్నారు కదా 15,000 ఎకరానికి 7,500 ఇవ్వాలి. ఈ డబ్బులు ఇప్పటికి మళ్ళీ ఆగస్టు కూడా అయిపోయింది వాటికి, మరి 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా వేయడం లేదని నోటు తీసుకుంటారు. రెండోది 200 రూపాయల వడ్లకు ఏది మన బోనస్ అన్నారు కదా, సన్న వడ్లు దొడ్డ వడ్లు చెప్పలే కనుక మీరు అన్ని వడ్లకు 500 రూపాయలు బోనస్ రేపటి పంటకు ఇవ్వమని అడుగుతారు. మూడోది 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, దాని గురించి అడుగుతారు. నాలుగోది మనకు మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల వేస్తాం. రైట్ అండి, వెళ్ళినప్పుడు ఈ అంశాలు ఖచ్చితంగా కేసీఆర్ కూడా అదను కోసం ఎదురు చూస్తారు కాబట్టి తీరాలి అన్నట్టు కాళోజీ నారాయణరావు అన్నట్టు ప్రజలు కూడా చూస్తుంటారు, వీళ్ళని చూస్తారు వాళ్ళని చూస్తారు. అంటే అట్లానే కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటేను కానీ అనవసర విషయాలు పట్టించుకొని వాళ్ళ హామీలు తప్పించుకోవడానికి కాంగ్రెస్, వీళ్ళ అవినీతి ఆరోపణలు తప్పించుకోవడానికి బీఆర్ఎస్, ఈ రెండింటి మధ్యన సందర్భ సడమేయాలి. నేను బలంగా మారాలి, వచ్చే 2029లో ఎన్నికల్లో నేను బాగా రాజకీయాల్లో రావాలి, ప్రభుత్వం రావాలని బీజేపీ, ఈ 3 పార్టీలు ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నాయి. ఆ రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ రాజకీయాల్లోనే ఖచ్చితంగా రాజకీయాలు చేసుకోవాలి. కానీ ఇక్కడ ఇన్నాళ్ల తర్వాత కాంగ్రెస్కి దట్టు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి అధికారం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు హైడ్రా విషయంలో ఎలా సీరియస్గా ఉన్నారు, ఈ పథకాలు హామీల విషయంలో కూడా కొంచెం ఆయనే ఓన్ చేసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే కనబడుతుందిలేండి. ఎనీవే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ అండి. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఇష్యూకి వెళితే డాక్టర్ కాదంబరి జత్వాని నటి, హీరోయిన్ ఎక్కడైతే అవమానానికి గురైందో, ఎక్కడైతే 40 రోజుల పాటు బంధించబడిందో,
కనీసం పోలీస్ స్టేషన్ కూడా ఆమెను తీసుకువెళ్లకుండా ఒక స్టేట్ గెస్ట్ హౌస్లో అదే స్టేషన్ లాగా అదే పోలీస్ స్టేషన్ లాగా బంధించి, ఇంకా చెప్పాలి అంటే నిన్నటికి ఇంకొన్ని ఘోరమైన విషయాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె కన్నీటి పర్యంతం అవుతూ కనీసం మాట్లాడలేని పరిస్థితిలో మాట్లాడింది అంటేనే ఏదో జరిగింది అన్న కోణంలో బయటకు వస్తున్న అంశాలు, హోంమంత్రి అనితా గారికి తెలిసిన మరికొన్ని విషయాలు, కాదంబరిని ఇక్కడ బంధించిన సమయంలో ఆమెని న్యూడ్గా కూడా ఫోటోలు తీసిన మహనీయులు, మహానుభావులు, డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్లే అన్న విషయం బయటకు రావడంతో ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టమనో మహిళలకు మేము గౌరవిస్తామనో చెప్పుకున్న పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్లో హక్కుల కోసం ప్రభుత్వాలు ఎంతవరకు పనిచేశాయి 5 ఏళ్ల పాటు అన్న విషయం మాట్లాడుకున్న దగ్గర నుంచి అదే వ్యవస్థలోని వ్యక్తులు ఒక ఆడపిల్లని నగ్నంగా ఫోటోలు తీశారు అన్న విషయం బయటకు వస్తుంది అంటే అది ఎంత ఘోరమైన హేయమైన చర్య అనేది రాష్ట్రం మొత్తం, రాష్ట్రంలో ఉన్న మహిళలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఈరోజు ఉన్న పాలకులు కానీ ఆనాటి పాలకులు కానీ అందరూ ఒక ఆడపిల్లకు జరిగిన అవమానాన్ని తలదించుకోవాల్సిన పరిస్థితి. రోడ్డు సైడు తిరిగేవాళ్ళో లేదంటే వ్యవస్థల మీద గౌరవం లేని వాళ్ళు, చిల్లర వాళ్ళు ఇలాంటి పనులకు పూనుకున్నారంటేనే సమాజంలో మనం ఎక్కడున్నామని ప్రశ్నిస్తూ ఉంటాం. అలాంటిది వ్యవస్థలో ఉన్నవాళ్ళు, రక్షించాల్సిన వాళ్ళు, డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, పోలీసులుగా ఉన్నవాళ్ళు, అది కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే ఆమెని బెదిరించడానికి ఆ విధంగా ఫోటోలు తీసి హింసించారు అంటేనే అర్థమవుతుంది. రాత్రే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి జత్వానీ వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి నిన్ననే వెళ్ళారు. ఇబ్రహీంపట్నంలో తన చేత కంప్లైంట్ ఇప్పించడానికి రంగం సిద్ధమైంది. కంప్లైంట్ తర్వాత ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. మనం చూస్తున్నాం విజువల్స్. జత్వానీ ఎక్కడైతే అవమానానికి గురయ్యి బాధతో ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే ఇంతేనా, తెలుగు ప్రజలంటే ఇంతేనా, ఇలాంటి చోట నాకు రక్షణ లేదా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ పడేశారని 40 రోజుల పాటు నిజంగా అక్కడ వనవాసంలో సీతాదేవిలాగా తను పడ్డ నరకం ఏదైతే ఉందో ఆ నరకానికి విముక్తి కలగడానికి, ఆ నరకం సృష్టించిన వాళ్ళకి శిక్ష పడడానికి మరి ఎంతవరకు మనం ముందుకు వెళతాం, దాని గురించి మాట్లాడదాం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నా గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే అండి. నమస్తే అండి. అలాగే రావి సౌజన్య గారు ఉన్నారు, జనసేన నాయకురాలు. నమస్తే అండి సౌజన్య గారు. బాలకోటి గారు ఉన్నారు, మా అమరావతి బహుజన నాయకులు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి. జోష్నా గారు. జోష్నా గారు, 2-3 రోజుల నుంచి మామూలుగా ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగితేనే మీరు అసలు ఒప్పుకోరు, ఇలాంటి ఘోరం చూస్తే ఏమనిపిస్తుంది? అంటే వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని, ఒకవేళ కనుక వ్యవస్థలను అడ్డం పెట్టుకునేటువంటి మాట ఒక్క నిమిషం పక్కన పెట్టి లక్ష్మి గారు, క్రిమినల్స్ కనుక రాజ్యాధికారంలో ఉంటే, మనం ఈ మాట చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం గత 5 సంవత్సరాల్లో, మళ్ళీ చెప్తున్నాను, నేరస్తులు ముఖ్యంగా ఆడవాళ్ల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు కనుక రాజ్యాధికారంలో ఉంటే ఇంతకు మించింది నాకు తెలిసి ఇంకేం చూడమేమో. ఆడవాళ్ళని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి చరిత్ర వాళ్ళది. విచ్చలవిడిగా ఆ పార్టీలో నాకు తెలిసి ఎంపీ అవ్వాలన్నా, ఎమ్మెల్సీ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, లేకపోతే మంత్రి అవ్వాలన్నా, ఇలాంటివి ఏదన్నా మీకు పదవులు రావాలంటే, సీట్లు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలాంటి ఏమన్నా కార్యక్రమాలు చేసి ఉండాలి. దట్ ఈస్ ది బేసిక్ మినిమం క్రైటీరియా అనమాట. క్వాలిఫికేషన్ అంటారు చూసారా, ఇప్పుడు నేను ఒక ఉద్యోగానికి అప్లై చేసుకుంటే నేను క్వాలిఫికేషన్ ఆ ఉద్యోగానికి సంబంధించి పీజీ చదివిందో లేకపోతే ఇంకోటో అని క్వాలిఫికేషన్ చూస్తారు, డిగ్రీ చదివిందా, ఏం చదివిందా అని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కనుక మనం ఒకవేళ కనుక అక్కడ ఎమ్మెల్యేనో, ఎంపీనో, ఎమ్మెల్సీనో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలాంటి ఘనకార్యాలు వెలగబెట్టి ఉండాలి వాళ్ళు. బూతులు అంతే, బూతులు మాట్లాడడమా, మర్డర్లు చేయడమా, రేపులు చేయడమా, ఆడవాళ్ళని హింసించడమా, మీరు లెక్క చేయండి, మీరు లెక్కట్టండి ఎన్ని మాట్లాడడం ఇలాంటివి మనం గత 5 సంవత్సరాల్లో. ఇక్కడ నాకు ఇబ్బంది కలిగినటువంటి అంశం ఏంటంటే, సరే ఆ పార్టీలో ఉన్నది అట్లాంటి నికృష్టులే, 100 సార్లు మాట్లాడుకున్నావు, తిట్టావు, అయినా కూడా అదేంటంటే తోలుమందం వెధవలు అక్కడ ఉన్నది, ఎవడు మాట్లాడు, ఎవడు దానికి సంబంధించి వాళ్ళ పార్టీ అధినేతతో సహా ఏముంది ఆడవాళ్ళనే కదా తిట్టాడు, ఏముంది ఆడవాళ్ళతోటే కదా చిల్లర వేషాలు వేసాడు, ఏముంది చిన్నపాటి రేపే కదమ్మా చేశాడు అన్న లెవెల్లో మాట్లాడతాడు ఆ అధినేత కూడా. ఇవాళ వచ్చి ఒక్కొక్కళ్ళు మనకు నీతులు చెప్తున్నారు కానీ అవునా కాదా? మరి అలాంటప్పుడు కూడా మదనపల్లిలో ఏదో ఫైల్స్ తగలబడితే ఏదో ఆఫీస్లో అది ఒక్క పాయింటే. నేనేమంటున్నా అంటే, సరే ఆ పార్టీ నేచరే అట్లాంటిది, ఆ పార్టీ హిస్టరీ అట్లాంటిది, ఆ పార్టీ డిఎన్ఏ అట్లాంటిది. మన దౌర్భాగ్యం 5 సంవత్సరాలు ఒక అధికారం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. కానీ అధికారులకు ఏమైందండి? చదువుకున్న ఐపీఎస్లకు ఏమైంది లక్ష్మి గారు? నిజంగా ఐ వాజ్ సాడెండ్.
మొన్న ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చున్నప్పుడు ఐ వాజ్ అలాంగ్ విత్ దట్ డాక్టర్. చదువుకున్న అమ్మాయి డాక్టర్. ఎస్, ఎవ్రీబడి హాస్ గాట్ దేర్ ఓన్ ప్యాషన్. ఇవాళ మీరు జర్నలిజంలోకి వచ్చారు, నేను రాజకీయంలోకి ఉన్నాను. ఇలా చాలా మంది మోడలింగ్లో కొంతమంది ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు, ప్రొఫెషనల్ దీంట్లో కొంతమంది ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. నువ్వు జర్నలిస్ట్గా ఎందుకు వెళ్ళావని నిన్ను అడగాల, లేకపోతే నేను రాజకీయ నాయకురాలుగా ఎందుకు వచ్చానని నన్ను అడుగుతారా? లేకపోతే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మన మీద బురదేస్తారా, జర్నలిజంలో ఉన్నారు కాబట్టి మీ మీద బురదేస్తారా? అమ్మాయి ఫిల్మ్ యాక్ట్రెస్టా లేదా మోడల్టా? అందుకని అమ్మాయి మీద ఇవాళ రోజున నిజంగా నాకు పొద్దు నుంచి ఆ సాక్షి పేపరు, ఆ సాక్షి మీడియా చూస్తుంటే నిన్నటి నుంచి ఇంతకన్నా నికృష్టులు ఎవడు పుట్టడేమో అనిపించింది. అక్కడ ఉన్నటువంటి యాంకర్లు, ఇప్పుడు ఇంతమంది సీనియర్ జర్నలిస్టులను చూస్తానండి, ఇంతమందితో నేను రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతాను, మాట్లాడతాను. సరే, మీరు మాట్లాడే కొన్నిటితో నేను కూడా విభేదిస్తాను. అవును, లక్ష్మి గారు మీరు తప్పు మాట్లాడారండి అని నేను అంటాను, మీరు నాతో విభేదిస్తారు. కానీ మరి ఇంత దాన్ని స్లేవరీ అనాలో లేకపోతే ఇంకేమనాలో నాకు అర్థం కాదు. అక్కడ కూర్చున్నటువంటి హీరోయిన్ కాబట్టి ఏంటి అన్నట్టుగా మారుతుంది. అసలు ద పాయింట్ దే ఆర్. నిన్న చూడండి, ఒక పార్టీ వైఎస్ఆర్సీపీకి పార్టీ సంబంధించినటువంటి ట్విట్టర్ అండి ఇది, ట్విట్టర్ హ్యాండిల్ ఇది, ట్విట్టర్ హ్యాండిల్. యూ జస్ట్ గో త్రూ దిస్. ఇది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ ఆత్మసాక్షి, సాక్షో ఆత్మసాక్షి ఏదో ఒకటి వచ్చింది. ఆ పార్టీ అఫీషియల్ పేజ్లో, అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వీడేదో అక్కడ ఏదో చాలా గొప్పగా మాట్లాడినట్టు వీడు పుటప్ చేసుకొని వాడు మళ్ళీ దాన్ని వాళ్ళ పార్టీ పేజీలో వేస్తున్నారు. ఏంటి? కంప్లీట్గా ఆమెకి సంబంధించి విజయవాడ కోర్టులో సమర్పించినటువంటి డాక్యుమెంట్లో ఉన్న అంశాలు. నువ్వెవడివిరా నాయన చెప్పడానికి? ఎవడివి నువ్వు అసలు? హూ ఆర్ యూ? ఈవెన్ ఇఫ్ అదర్ కే, ఈవెన్ ఇఫ్ ఇన్ ది అదర్ సిచ్యువేషన్ ఆల్సో. ఇటువంటి కంప్లీట్గా టార్గెట్. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అదే నాకు అర్థం కావట్లేదు. కనీసం 40 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉంచి స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించలేదు. ఆమె స్టేషన్ వైపే వెళ్ళలేదండి. నేను ఒక విషయం చెప్తాను. వాళ్ళు అది చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆ ఉచ్చు ఏదైతే వాళ్ళు బిగిద్దాం అనుకున్నారు చూసారా, అందులో వాళ్ళే ఇరుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, అవును ఆమె మీద కేసులు పెట్టామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కేసులు పెట్టినప్పుడు ఎందుకు ఆ అక్యూజ్డ్, ఇప్పుడు ఆమె నువ్వు కేసు పెట్టినప్పుడు అక్యూజ్డ్ కదా, అక్యూజ్డ్ నువ్వు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? నువ్వు రిమాండ్కి ఎందుకు పంపించలేదు? ఎక్కడున్నావు రిమాండ్కి పంపించినట్టు? ఎక్కడున్నావు ఆమె మీద కేసు నువ్వు ప్రూవ్ చేసి, లేదా ఆమె మీద కేసు వేసి ఆమె అక్యూజ్డ్ కాబట్టి నువ్వు ఆమెను ఇచ్చేసినట్టు? 18 రోజులు తమాషాలా ఒక్కొక్కడికి అక్కడ కూర్చున్న విధాలకి? చదువుకున్నారా లేకపోతే గాడిదలు కాసారా? 18 రోజులు ఒక ఆడబిడ్డని 40 days వరకు ఓవరాల్ గా 18 days ఇన్ కస్టడీ అండి, ఇల్లీగల్ డిటెన్షన్. 40 days they have tortured her. కానీ 18 days కంప్లీట్లీ ఇన్ ఐసోలేటెడ్ డిటెన్షన్. వణికిపోతుంది అమ్మాయి. ఏం మోడల్ అయితే, ఏం ఫిల్మ్ యాక్ట్రెస్ అయితే నీ ఇష్టారీతిన మాట్లాడతావా? నీ ఇష్టారీతిన రాస్తావా? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరండి, వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరు, ఒక్కడికి కూడా. ఐపీఎస్లకు లేరా? ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అమ్మాయి హనీ ట్రాప్ వేసింది, వాళ్ళ వాదన ఇంకోటి చేసింది. అయితే సరే నీ మాటే నిజం అనుకుందాం, అయితే కేసు పెట్టావు. నాకు ఒక విషయం చెప్పండి లక్ష్మి గారు, ఇంత సీనియర్ జర్నలిస్ట్ మీరు, ఒక సివిల్ కేసులో అంటే మీరు నాకు ఒక 5 లక్షలు 10 లక్షలు పోనీ కోర్టు 5 కోట్లు మీరు నాకు ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్టుకి వెళ్ళి ఏదైనా డైరెక్షన్ తెచ్చుకోవచ్చు కదా, నా మీద కేసు వేయచ్చు. నేను మీకు గనక డబ్బులు ఇవ్వకపోతే, మిమ్మల్ని నేను గనక ఏదేంటది బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, రైట్? డూ యూ హ్యావ్ అ రైట్ టు గెట్ మీ ఇల్లీగల్లీ అరెస్టెడ్? అసలు పోలీసులు ఎట్లా దూరుతారు ఇందులో? ఏ అధికారంతో? ఒక సివిల్ కేసులో ఎట్లా వస్తారండి అధికారులు? సివిల్ కేసు కదా అది, ఎలా వస్తారు వాళ్ళు? హూ గేవ్ దెమ్ దట్ రైట్? అడగకూడదు ఎవడు. అది కూడా ఐపీఎస్ స్థాయి వాళ్ళే. మీకు ఇంకోటి తెలుసా, విమానాల్లో వెళ్ళారు. ఆమెదో అంతర్జాతీయ టెర్రరిస్టు, అంతర్జాతీయ టెర్రరిస్ట్ ఆమె. పాపం ఆమెని ఇచ్చేసుకోవడానికి వీళ్ళు విమానాలు లేదు. సొంత బాబాయిని చంపిన వాడిని ఏం చేయడానికి వీళ్ళకి చేత కాదు ఇవాటి వరకు. సొంత బాబాయిని చంపిన వాడిని పక్కన పెట్టుకొని తిరిగాడు, మాట్లాడక్కర్లేదా? కానీ ఒక ఆడపిల్ల మీద వీళ్ళు ఈ రకమైనటువంటి దాడి. ఎందుకు దాడి అంటున్నాను అని అంటే, లిటరల్ గా లక్ష్మి గారు మీరు కూడా అమ్మాయితో మాట్లాడి ఉండొచ్చు, అసలు ఇట్లా వణికిపోతుంది. అవునండి, ఐఎమ్ స్కేర్డ్ ఫర్ మై లైఫ్. మై పేరెంట్స్ హావ్ బీన్ థ్రెటెన్డ్. ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్. నేను ఇప్పుడు కనీసం నాకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి నేను ఒక మాట మాట్లాడగలుగుతున్నాను. అంటే వ్యవస్థ అనేటువంటిది మనుషుల ఆధారంగా వ్యవస్థ నడవకూడదండి.
నేనంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆడబిడ్డలు ధైర్యంగా బయటకు వచ్చి కంప్లైంట్ చేయగలుగుతున్నారు. ఎస్, ఐ యాక్సెప్ట్. కానీ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అంటే మాట్లాడగలగాలి కదా, నాకు ఈ అన్యాయం జరిగిందని మనం చెప్పుకోగలగాలి కదా. అసలు ఆ అమ్మాయి ఈ రోజు వరకు, అది కూడా ఎలక్షన్ ముందు అంత సాహసం చేశారంటే, ఒకటి మళ్ళీ మనమే వస్తున్నాము అన్న కాన్ఫిడెన్స్. ఇంకోటి దాంతో లక్ష్మి గారు ఇంకో పాయింట్, మీరు ఎలక్షన్ అన్నారు కాబట్టి ఏమన్నారు తెలుసా, వాళ్ళ సాక్షి మీడియాలో, నేను ఐ విల్ కోట్ దట్. ఓకే, వాళ్ళ సాక్షి మీడియాలో ఏమంటున్నారు తెలుసా, అదేంటి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పాలన ఉన్నప్పుడు జరిగిందిట. అరే బుద్ధి లేని సన్నాసులారా, ఫిబ్రవరిలో కేసు నమోదైంది. ఫిబ్రవరిలో ఆమెను ఎత్తుకొచ్చారు మీరు. విమానం ఖర్చులు కూడా ఎవడు పెట్టుకున్నాడు, వాడు ఫస్ట్ బయటకు మాట్లాడాలి కదా. విమానం ఖర్చులు, ముంబైకి వెళ్ళి ఒక హోటల్లో ఉండి అక్కడ సెటిల్మెంట్ కోసం ట్రై చేసి అది అవ్వకపోతే ఇక్కడికి వచ్చి ఈ ఖర్చులన్నీ ఏపీ మీద వేశారు. ఇంతకీ ఆ ఇష్యూ కూడా 5 లక్షల కోసం ఏమో ఉన్నట్టుంది. నేనేమంటానంటే 5 లక్షలు అని మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఇట్ ఈస్ కోటింగ్ దట్. అవును, వాళ్ళు ఏమంటారు, 1,90,00,000 1,70,00,000 ఏదో చెప్పాడు. 2009 నుంచి 2023 వరకు తీసుకుంది అన్నాడు. నువ్వు 2009లోనే దానికి ఇంకో మాట ఏం చెప్పాడు, 2009లోనే ఏదో ఫోర్జెడ్ డాక్యుమెంట్ చేసిందని అదో మాట చెప్పారు. అంత ఎంత కన్ఫ్యూజన్ అంటే, మరి 2009లోనే నువ్వు ఆ మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు 2023 వరకు ఎందుకు డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చావు? ఎందుకు ఇచ్చుకుంటూ వచ్చావు? ఎవడు చెప్పాడు నీకు? అయినా వాళ్ళకున్న వ్యాపారాల్లో అసలు 1,50,00,000 కోసం 2009 నుంచి వెయిట్ చేసే. అదొదిలేండి, నేను డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. మరి డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు న్యూడ్ ఫోటోలు ఎందుకు పంపించావు? న్యూడ్ ఫోటోలు ఎందుకు పంపించావు? ఆమె నేను బ్లాక్మెయిల్ చేస్తుంది అంటున్నావు, ఆమె నన్ను ఇబ్బంది పెడుతోంది అంటున్నావు, 2009 నుంచి నన్ను టార్చర్ చేస్తుంది అంటున్నావు. మరి 2023, 22, 21లో కంటిన్యూస్ గా షీ వాస్ టెల్లింగ్ ద అదర్ డే. ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టావు? ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి. ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టావు? అంటే వీళ్ళకి ఎంత ఈజీ అంటే లక్ష్మి గారు, ఒక ఆడపిల్లని టార్గెట్ చేయడం, ఒక ఆడపిల్ల గురించి అవాకులు చవాకులు మాట్లాడేయడం. నిన్న ఆ ఛానల్లో యాంకర్ అని చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను లక్ష్మి గారు. మీరైతే లిటిల్ గా మీకున్నటువంటి కోపానికి చెప్పు తీసుకొని కొడతారు. నేను ఐఎమ్ టెలింగ్ యూ దిస్. ఎందుకో చెప్తున్నాను నేను. అంత వల్గర్ గా మాట్లాడుతున్నాడు ఒక ఛానల్లో యాంకర్ గా కూర్చున్నటువంటి వ్యక్తి. అరే నీకు గులాంగిరి చేసుకోవాలి, స్లేవరీ చేసుకోవాలంటే చేసుకో. అమ్మాయి గురించి నువ్వు చేసుకో, నీ పార్టీకి లేకపోతే నీకున్నటువంటి దీనికి నువ్వు చేసుకో, గులాంగిరి చేసుకో. కాళ్ళు పడు, కాళ్ళు రాత్రింబాళ్ళు కాళ్ళు ఎత్తుకుంటూ కూర్చో, ఎవడదండు. కానీ ఒక అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు, ఇష్టం వచ్చినట్టండి. ఐ కాంట్ కోట్ దోస్ టర్మ్స్. నాకే సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళు జర్నలిస్టుల ముసుగుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు కాదు, జర్నలిస్టుల ముసుగుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు. ఐ విల్ కోట్ దట్. నిజంగా కూడా మనం దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు ఏడుస్తూ అమ్మాయి అంత బాధపడుతుంటే కనీసం మానవత్వం లేకపోవడం నాకు అర్థం కాదు. ఎవరికి బేసిక్ రైట్స్ లేవా? నువ్వు ఆమె మీద నువ్వు కేసు వేసినప్పుడు గో టు ది కోర్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేయి, రిమాండ్కి పంపించు, కేసు ట్రయల్ చేయించుకో. నిజంగా ఆమె తప్పు చేస్తే ఆమె శిక్ష పడుతుంది. నువ్వెవడివి ఇల్లీగల్ డిటెన్షన్ చేయడానికి? నువ్వెవడి 18 రోజులు ఒక గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఆమెను పెట్టి ఎంత టార్చర్ తెలుసా లక్ష్మి గారు? వీ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ దట్. ఇంకొకటి ఆమెకి నిజంగా కూడా ఎంత మొన్న చెప్తూ ఏడుస్తుంటే ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ లిటరల్ గా. అరే నెలసరి సమయంలో కనీసం శానిటరీ ప్యాడ్స్ తెచ్చుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా చేశారండి. అంత నన్ను టార్చర్ పెట్టారండి. మనుషుల, పశువులా, లేకపోతే నిజంగా అమ్మకి పుట్టిన వాళ్ళైనా వీళ్ళు? ఇవాళ తీసుకొచ్చి నేను ఇంత కోపంగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే లక్ష్మి గారు, నేను ఎప్పుడు ఇంత రియాక్ట్ అవ్వను. కానీ ఇవాళ తీసుకొచ్చి ఆ అమ్మాయి వృత్తి గురించి, ఆ అమ్మాయి వేసుకున్నటువంటి బట్టల గురించి, ఆ అమ్మాయి వేషభాషల గురించి మాట్లాడుతున్నటువంటి కుసంస్కారాల కోసం నేను మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నేను ఐ నెవర్ టాక్. నేను ఏదున్నా సరే లీగల్ గా మాట్లాడతాను. ఇప్పుడు లీగల్ ఆస్పెక్ట్స్ కూడా నేను అందుకే చెప్పాను. అమ్మాయి మోడల్ కాబట్టి, అమ్మాయి హీరోయిన్ కాబట్టి హనీ ట్రాప్ ఆమె మీద చాలా కేసులు ఉన్నాయి. అవును, అయితే ఉన్నాయి. లెట్స్ సే నేను మీ మాట వింటా ఉంటే ఎక్కడ వీళ్ళు ఫాలో అయ్యారు? అసలు రూల్ ఏది, కేసు ఏది? లక్ష్మి గారు 2 క్వశ్చన్స్ నావి. అరెస్ట్ చేశారా? రిమాండ్ చూపించారా? ఎన్ని రోజులు ఆమె జైల్లో ఉంది? అరెస్ట్, రిమాండ్, జైలు, ఈ 3 చెప్పండి నాకు. అవును,
ఈ 3 చెప్పమంటున్నాను. ఇష్టం వచ్చినట్టుగా నడిచిందండి, కోర్టు వాళ్ళే పోలీసులు వాళ్ళే అన్నట్టుగా నడిచింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లక్ష్మి గారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏమంటున్నాను, ఎందుకనంటే అకార్డింగ్ టు లా ఒక మహిళని, టెర్రరిస్ట్ అయినా సరే లక్ష్మి గారు, ఒక మహిళని సాయంత్రం 6 గంటల తర్వాత మనం డిటెన్షన్ లో ఉంచకూడదు. అవును, యూ హ్యావ్ టు ప్రొడ్యూసర్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. అవును, యూ హ్యావ్ టు. చేశారా వాళ్ళు? అసలు నిజంగా అదే ఆ రోజుల్లోనే అమ్మాయి చనిపోయినా ఎవరికి తెలిసి ఉండేది కాదండి. నేను అదే చెప్తున్నాను, తెలుసుంటే అసలే తెలిసి ఉండేది కాదు. ఒకసారి సౌజన్య గారితో మాట్లాడదాం. సౌజన్య గారు, లక్ష్మి గారు, సౌజన్య గారు, ఆ రోజు కూడా మనం అమ్మాయి విషయంలో మనం మాట్లాడాం. నిజంగా ఇదెక్కడ ఆ రోజు కేవలం ఒక ప్రేమ వ్యవహారం లింక్ అయ్యి ఉందని మాత్రమే అనుకున్నాం. ఇందులో తవ్వే కొద్దీ వస్తున్న విషయాలు చూస్తుంటే, జోష్నా గారు చెప్పిన ఇంకొన్ని విషయాలు వింటుంటే నిజంగా ఒళ్ళు మండిపోతుందండి మహిళలకి. లక్ష్మి గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే మహాన్యూస్ వీక్షకులకు నా నమస్కారాలండి. నమస్తే. నిజంగా మనం మాట్లాడుకున్న విషయాలకి ఈ రోజు వెలుగులోకి వస్తున్న అంశాలని చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుందన్నంత ఆశ్చర్యం కలుగుతుందండి. ఎందుకంటే మొన్న ప్రేమ వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పెళ్లి అనే అంశంలో దూరం చేయడం కోసం చేసే వ్యవహారం ఏమో అనుకున్నాం. కానీ ఇక్కడ వాంటెడ్లీ అసలు ఈ స్థాయిగా ఒక్కొక్కటి నిన్న ఆవిడ ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన మాటలు చూస్తే అసలు హృదయ విదారకంగా ఉందండి. ఎంత బాధ, ఎంత దుఃఖం, ఆవిడ కంట్రోల్ చేసుకోలేక ఎంత బాధపడుతున్నారు అనేది ఆ మాటలని వింటుంటే నిజంగా ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నాము. ఇలాంటి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఎదవలు ఉన్నారని తెలుసు కానీ ఈ స్థాయిగా వెధవలు ఇంత దారుణంగా ఈ స్థాయిగా వెధవలు ఉన్నారా? ఎప్పటికప్పుడు ఇంతకన్నా ఏం చేస్తారులే అంటే లేదు మేము ఇంతకన్నా మా ఎరవ తత్వాన్ని మేము నిరూపించుకుంటాం అన్న స్థాయిగానే వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా అసలు మహిళలు. అది కూడా పేర్లు మీకు ఇంకా బాగా తెలిసి ఉండాలండి. కాంతిరాణ టాటా, అలాగే ఈయన విశాల్ గున్ని, రామాంజనేయులు, వీళ్ళ పేర్లు రావడం. అవును, అసలు ముందు వాళ్ళకి అసలు లక్ష్మి గారు అంతకు ముందు వాళ్ళకి ఒక మంచి రికార్డే ఉంది. ఏది వైసీపీ ప్రభుత్వంలోకి రాకముందు. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మారిపోయారండి. ఆ వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన తర్వాతే వాళ్ళ రికార్డు మొత్తం మర్చిపడిపోయింది. అంతకు ముందు కాంతిరాణ టాటా గారి మీద విశాల్ గున్ని గారి మీద చాలా మంచి రికార్డు ఉంది, మీరు గమనించండి. కానీ అంత మార్పు ఎందుకు వచ్చింది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క నాయకులు ఏ స్థాయిగా వాళ్ళని ప్రేరేపడుతున్నారు. ఒక అంశం, ఒక చిన్న సివిల్ సెటిల్మెంట్, నాకు ఈ అంశాలు చూస్తుంటే రోజు జనవరికి వచ్చే కేసులన్నీ చూస్తే పోలీసులు మొత్తం కూడా ఆ సివిల్ కేసుల మీద పనిచేయాలన్నట్టుంది. ఎందుకంటే ఒక సివిల్ కేసు మీద వీళ్ళు ఇక్కడ నుంచి 2వ తారీఖు కంప్లైంట్ ఇస్తే 3వ తారీఖు వెంటనే వెళ్ళి అరెస్ట్ చూపించి కనీసం అక్కడ ఒక లాయర్ ఫెసిలిటీ కూడా వాళ్ళు తీసుకోకుండా, వాళ్ళ బంధువులకి ఇంటిమేషన్ చేయకుండా, ఆమె ఏమైందని చెప్పని ముంబై పోలీసులు ఇక్కడ అడిగితే కాంతిరాణ టాటా గారు మాకు ఇక్కడ ఎక్కడ ఉన్నారో ఆవిడ తెలియదు అని చెప్పాను. అంటే ఇదంతా కూడా ఒక హై డ్రామా క్రియేట్ చేసి నిజంగా మొన్న అనుకున్నాను లక్ష్మి గారు ఒక సినిమా తీయొచ్చేమోనని. కానీ ఒక డైరెక్టర్ పెట్టి మరి ఇవన్నీ క్రియేట్ చేసి రాపిచ్చారా అన్నంత స్థాయిలో ఈ కేసు విచారణ ఉంది. ఒక మహిళని, ఒక ఆడపిల్లని, అందులో ఒక డాక్టర్ చదివిన ఒక తండ్రి ఎక్స్ ఆర్మీ, ఎక్స్ నేవీ అని చెప్తున్నారు, తల్లి ప్రొఫెసర్ అని చెప్తున్నారు. అంటే ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం రిజర్వ్ బ్యాంక్ అంటే ఒక నటి అయినంత మాత్రాన్ని మొత్తం ఇదంతా పోద్దండి, ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా పోద్దా? అది కాకుండా ఆ రకంగా నిజంగా అరెస్ట్ చూపించారు. అరెస్ట్ చూపించి 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదండి, చేశారా? 18 రోజులు ఇల్లీగల్ గా ప్లస్ 40 రోజులు అంటే రిమాండ్, ఎన్ని కలిపి 40 రోజులు అంటే ఇల్లీగల్ గా వాళ్ళు చేసిన పనులు ఏంటి? ముఖ్యంగా అటు కొత్తపల్లి ప్రాంతంలో అంటే అండి మీ ఏరియాలోనే, మీ కృష్ణా జిల్లా ఏరియాలోనే ఒక బాలీవుడ్ నటి దిగ్బంధంలో ఉంది అంటే అసలు ఎంత ఘోరం ఒకసారి ఊహించుకుంటేనే. అదే అసలు తెలియనివ్వకుండా సమాజం అంతా చుట్టూ ఉంది, మధ్యలో ఉంది, కానీ ఆమెను కాపాడే వాళ్ళు లేరు. ఇంతకంటే ఘోరం ఏముంటుందండి? నిజంగా మానసిక క్షోభకి గురయ్యి ఆ రోజు నేను చేసుకున్నట్టయితే ఎంత తలదించుకోవాల్సిన పరిస్థితి అని ప్రతి ఒక్కళ్ళు. కృష్ణకుమారి గారు మీరు చాలా కేసులు టేకప్ చేసి ఉంటారు, చాలా విషయాల్లో భార్యాభర్తల విషయాలు కానివ్వండి, లేదంటే రోడ్డు సైడ్ వాళ్ళు ఆడపిల్లల పరిస్థితులు వ్యవహరించిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా. కానీ ఇలా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, రక్షించే వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు అంటే అసలు ఊహించగలమా? ఈరోజు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో హింసించారో అంత ఘనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి పిలిచిన పరిస్థితిని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉంది కదండి, అది అమలు కావాలండి. ఇప్పుడు బాధితుల్నే మరింత బాధ్యుల్ని చేస్తారు అనే మాట చాలా మందికి అర్థం కాకపోవచ్చు మామూలుగా అయితే.
ఇలాంటి కేసు చూసినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళతో ఒక విషయంలో నేను విభేదిస్తున్నానండి. ఏంటంటే వాళ్ళ నాన్న ఆర్మీ, వాళ్ళ అమ్మ ఆర్బీఐ ఎంప్లాయీ, ఈవిడ డాక్టరేట్ చేసింది. ఈ కాదండి, అసలు ఇవన్నీ లేకపోయినా ఒక మహిళ రక్షించబడాలి. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ కావచ్చు, వాళ్ళు ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళను లేకపోతే పై వర్గానికి చెందిన వాళ్ళు అనేది అనొచ్చు. కానీ నేనేమంటానంటే అసలు ఎవరికైనా న్యాయం జరగాలండి. ఇట్లా అన్యాయం చేయడం ఏంటి అసలు? ఇక్కడ మొత్తము ఈ కేసు మొత్తాన్ని కాసేపు రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టి పోలీసు వ్యవస్థ మీదనే ఈ కేసు అంతా నడపాల్సిన అవసరం వచ్చిందండి. దేశం మొత్తానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ కేసు అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఈ పోలీసుల మీద కావచ్చు, విద్యాసాగర్ మీద కావచ్చు తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో ఈ రోజు చరిత్రలో నిర్భయ కేసు నిలిచిపోయింది. అలా పోలీసు వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తే ఇలాంటి శిక్ష పడింది అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రూవ్ కావాలండి. రైట్ రైట్. కృష్ణకుమారి గారు ఒక్క నిమిషం బాల్కోటి గారితో మాట్లాడింది. కాదండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఆంజనేయులు ఉన్నాడు, హైదరాబాద్ లో ఎంత కంపు చేశాడండి వాడు. అవును, ఇవాళ సర్వీస్ లో ఉండొచ్చు, అయినా నేను వాడు వీడనే అంటాను. ఎందుకంటే ఐపీఎస్ గౌరవం కోల్పోయేలాంటి పరిస్థితికి కారణం అయిపోతున్నారు. మామూలు మనుషులు తప్పు చేస్తేనండి వాళ్ళకి చట్టం గురించి తెలీదో లేదా ఇంకోటో అనాగరికంగానో చేశారనుకోవచ్చండి. ఇంతంత పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు వీళ్ళు డైమండ్ నెక్లెస్ల దగ్గర నుంచి వీళ్ళు గిఫ్ట్లు తీసుకున్నారు, ఎన్ని కోట్ల చేతులు మారినందుకు ఒక అమ్మాయిని ఒక ఆడబిడ్డకి ఇంత అన్యాయం చేస్తారా? అసలు మీరు బాల్కోటి గారు ఒక్క నిమిషం, కృష్ణకుమారి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. బాల్కోటి గారు మీరేమంటారు? లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. నేను గత 2 రోజులుగా ఈ కాదంబరి చిత్వానికి సంబంధించిన న్యాయ ప్రక్రియలో విజయవాడ కేంద్రంగా మేము కూడా సిపిని కలిసి కంప్లైంట్లు ఇచ్చి మీడియా పరంగా కూడా అలర్ట్ చేసి చాలా పోరాడుతున్నాం. నేను ఒక మాట చెప్తాను, ఈ డిబేట్ లో 3 మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఈ 3 మహిళా ప్రతినిధుల సాక్షిగా చెప్తున్నా, ఇదేదో కాసేపు చూసుకొని మూసేసే వార్త కాదు, కాసేపు డిబేట్ లో మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోయి ఛాయ్ దాగి నిద్రపోయే వార్త కాదు. ఇది ప్రేమ వ్యవహారం కూడా కాదు లక్ష్మి గారు. 2 రాష్ట్రాల మధ్య ఆ రాష్ట్రంలో ఉన్న ఒక కేసుని మాఫీ చేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్న పోలీస్ అధికారుల యొక్క సాయం తీసుకొని పెద్ద ఎత్తున ముడుపులు మార్చి ఆమెను తెచ్చి బంధించి హింసించి జైలుకు పంపి వాళ్ళే బెదిరించి చేసిన ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఇది. సాధారణంగా మనం తీవ్రవాదుల్లో లాడెన్లు చూస్తాం, తీవ్రవాదుల్లో కసబులు చూస్తాం, కానీ పోలీసులు ఇప్పుడు మీరు కసబులు చూడలేదు కదా. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు కాస్త కూస్తో మళ్ళీ వీళ్ళకి ఏదో తాంబూలాలు ఇస్తున్నారు పోలీస్ అధికారికి. కాదు, వీళ్ళ చరిత్రలే హీనమై ఉంటుంది. ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇంత నీచమైన ప్రక్రియకే లా తెలిసిన వాడు పాల్పడాడు. విజయవాడ సిపిగా పనిచేసిన క్రాంతిరాణ టానా గాని, విశాల గున్ని గాని, సీతారామాంజనేయులు గాని, వీరి 3 ఆధ్వర్యంలోనే ఈ దుర్మార్గమైన ప్రక్రియ జరిగింది. నేనేమంటే లక్ష్మి గారు, నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక 30 రోజులు అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పడేసి, నష్టం ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నష్టం ఏమి లేదు, మేము 5 ఏళ్ళుగా అభివృద్ధి లేకుండా బతికిన వాళ్ళు, ఒక 30 రోజులు పక్కన పడేసి ఈ శాంతి భద్రతల అంశాన్ని దృష్టి పెట్టాలి. కానీ 30 రోజులు సరిపోదేమో అండి, ఎందుకంటే గతంలో జరిగిన ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉందిగా. ఒక్క విషయం బాల్కోటి గారు, ఒక విషయం ఇదే పాయింట్ లో మాట్లాడదాం. జోష్నా గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం ముగ్గురు కంటిన్యూ చేద్దాం. ఒక విషయం జోష్నా గారు వెళ్తారు. జోష్నా గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చెప్పండి. 30 రోజులు చాలు చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పరిపాలకుడికి అయితే సంవత్సరం. 30 రోజులు దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రక్రియలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి మేడం, డిస్మిస్ చెయ్యాలి, జైలుకు పంపాలి. జైలుకు పంపి ఈ ప్రభుత్వం ఇదిగో కాదంబరికి మేము న్యాయం చేసామని చెప్పి ఇందాక కృష్ణకుమార్ గారు చెప్పినట్టుగా
Right. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటేనే కానీ దీని పరిష్కారం మేడం. Right. ఇంతకంటే పదే మాటలు చెప్పాల్సినంత అవసరం కూడా ఈ విషయంలో లేదు. ఇందులో Right. హృదయ విదారకమైన విషయం. రైట్. ఇప్పుడు బాలకోటే గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అంటే ఒక మహిళగా అయితే ఈవెన్ ఐ ఫీల్ దట్ అండి. నిజంగా కూడా అన్ని పక్కన పెట్టి ఒక 30 రోజుల పాటు ఎవడెవడైతే తప్పు చేశాడో, ఈ ఒక్క కేసే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి లక్ష్మి గారు, మనమే చాలా బయటికి తీసాం కూడా ఇది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సరే ఇప్పుడు మొత్తం గవర్నెన్స్ ని పక్కన పెట్టేసి డెవలప్మెంట్ ని పక్కన పెట్టేసి అది నిజంగా కూడా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. వీ క్యాన్ డూ దట్, బట్ కొంత ఇబ్బందికరమైన. కృష్ణకుమారి గారు మాట అన్నారు, దేశం అంతా ఐపీఎస్లు ఇలాంటి పని చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలిసేలాగా ఇది ఉండాలి. అది ఖచ్చితం. నేను అందుకనే అది ఖచ్చితంగా జరగాలి అనే కోరుకున్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా కేసెస్ లో ఇట్లాంటి విషయాల మీద మాట్లాడిన వాళ్ళం మేము అందరం కూడా. ఇప్పుడు అయితే ఇంకో విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నిన్న మనం గనక చూస్తే ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఒక హై లెవెల్ కమిషన్ దాని మీద వేసి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నా సరే వాళ్ళని మేము శిక్షిస్తాం అనేటువంటి మాట గవర్నమెంట్ నుంచి వచ్చింది. దాంతో పాటుగా ఒక విమెన్ ఆఫీసర్ని, ఏసీపీ స్థాయి విమెన్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా వేసి ఆ కమిటీని ఫామ్ చేసి ఎస్ ఆమె నుంచి మేము కంప్లైంట్ తీసుకుంటాం. ఇనీషియల్గా ఇమ్మీడియట్గా ఒక ఆన్లైన్ కంప్లైంట్ ఇమ్మన్నారు. తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు మీరు విజువల్స్లో కూడా చూస్తున్నట్టుగా షీ హెస్ కమ్ డౌన్. ఆవిడని సేఫ్గా సెక్యూర్గా ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడ భయపడేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అలాంటి ఒక మహిళని కూడా సేఫ్గా సెక్యూర్గా అమ్మ నీకేం ఇబ్బంది లేదు, నీకు న్యాయం జరిగేట్టుగా మేము చూస్తాం అని చెప్పి తీసుకెళ్ళి అక్కడి వాళ్ళ మాట్లాడించి ఖచ్చితంగా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి శిక్ష అయితే పడుతుంది లక్ష్మి గారు. కానీ ఇక్కడ ఒక విషయం, ఈ ఇష్యూలో శిక్ష పడుతుంది, అందులో డౌట్ లేదు. బాలకోటే గారు ఖచ్చితంగా ఇందులో శిక్ష పడుతుంది. ఎవడు ఇన్వాల్వ్ ఉన్నా సరే, ఎంత పెద్దోడు ఉన్నా సరే గుంజుతాం బయటకు, అందులో డౌట్ లేదు. కానీ సార్ ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. మనం మాటలు చెప్పుకొని సుఖం లేదని చెప్తున్నా. నేను అదే చెప్తున్నాను సార్. నేను చెప్తున్నా, వినండి కాసేపు ఉండండి. మీరు ఇందాక అధికార పార్టీ ఛానల్లో కుక్కల గురించి మాట్లాడారు కదా. మీరు ఒక జాతీయ పార్టీ నాయకురాలు కదా, తెలుగుదేశం పార్టీకి. అధికార పార్టీ ఛానల్ అనలేదు కాదండి. అది ఏమండి, వైసీపీ పార్టీ ఛానల్లో కుక్కలు 2 మాట్లాడినాయి కదా నిన్న ఈ కాదంబరి మీద. మీరు ఒక పార్టీ నాయకురాలు కదా, కుక్కలకు చెప్పులు చూపించండి. సార్ నేను అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తా వాళ్ళ మీద. సార్ నేను అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తా వాళ్ళ మీద. నేను ప్రూఫ్స్ తీసుకున్నా. అందుకనే మేడం ఒక మాట వినండి మేడం, చెప్పండి. నేను ఉపన్యాసం చెప్పడానికి రాదా? మీరు ఒక పార్టీలో అధికార ప్రతినిధి, మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం, మీరే చెయ్యాలి న్యాయం, మేము కాదు. ఆ కుక్కలు అరుస్తున్నాయి, ఆ కుక్కలకు బుద్ధి చెప్పండి. చెప్తానంటున్నారు వినండి ఓపిక కావాలి. అది చెయ్యనంత వరకు మహిళల మీద మీరు చూపించే ప్రేమను కూడా మహిళా లోకం నమ్మదు. మీరు చెయ్యాలి, ఏదో ఒకటి చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. ఇది నేను చెప్పేది. డెఫినెట్లీ నేను ఇప్పుడు అందుకనే నేను నిజంగా ఆవేశంలో తప్పు లేదండి. ఎందుకనంటే ఎంత పడుతున్నామో అందరికీ తెలుసు. నేను అందుకనే మీకు అఫీషియల్ గా మీ ఛానల్లో కూడా ఎందుకు చూపించానంటే దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ చేస్తాం. మీడియాలో ఉన్నాం కదా, ఇష్టారీతిన మేము మాట్లాడతామంటే నడవదు. అవును, స్టార్టింగ్ లోనే ఆవిడ చెప్పారు వీళ్ళని వదిలే ప్రసక్తి మొత్తం డేటా తీసుకున్నాను సార్. నేను తెలుసు, బాలకోటే గారికి కూడా తెలుసు, నేను ఏది వితౌట్ డేటా ఎప్పుడు మాట్లాడను. డేటా ఉంటే నేను ఏది వదలను కూడా. నేను ఈ విషయంలో కూడా ఎందుకు వాళ్ళ మీద అఫీషియల్ గా కంప్లైంట్ చేస్తాను అని చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు ఒక్కొక్క మహిళ గురించి కించపరుస్తూ మాట్లాడారంటే దట్ ఈస్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఐపీఎస్ అధికారులు ఇన్వాల్వ్ ఉన్నారు కదండి, వాళ్ళకే చెప్తున్నాను ఇది. సో దిస్ ఇస్ అఫెన్స్. సో ఆ అఫెన్స్ చేసినటువంటి సాక్షి ఛానల్ కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ డిబేట్ కి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు. ఎస్ బాలకోట గారు మీరు చెప్పిన మాట నాకు అర్థమైంది. ఆ డిబేట్ కి వెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ డిబేట్ లో ఇష్టారీతిన ఆ మహిళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు, అందరి మీద కంప్లైంట్స్ లాడ్జ్ అవుతాయి ఖచ్చితంగా. లక్ష్మి గారు రైట్, వదిలే ప్రసక్తి అయితే లేదంటారు రైట్. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ అండి. మిగతా మేము ఇది మాట్లాడతాం. చెప్పండి బాలకోటే గారు. ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వ పరిపాలన జరుగుతుంది. వాళ్ళు ఎన్నికల కమిషన్ ప్రభుత్వం ఉంది అంటున్నారండి. ఎంత దుర్మార్గం అంటే, ఎన్నికల కమిషన్ ప్రభుత్వం ఏంటంటే
ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ చేస్తుందండి. ఆ ఎన్నికల ప్రక్రియ దాని చేతుల్లో ఉంటుంది. జీతాలు ఎన్నికల కమిషన్ ఇస్తుందండి, విమానానికి డబ్బులు ఎన్నికల కమిషన్ ఇస్తుందండి. ఫిబ్రవరిలో లేరండి, ఫిబ్రవరిలో లేరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా. పోనీ ముఖ్యమంత్రి అయినా కూడా ముఖ్యమంత్రే మేడం. ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ చేస్తుంది. వాళ్ళు ఆ విధంగా ఆ అమ్మాయి ఫోటోలు చూపించి ఆమెను ఏదో పెద్ద దేశవ్యాప్తంగా కేసులు ఉన్నట్టుగా, ఆమె పెద్ద ఖతర్నాకులాగా, ఈ ఖతర్నాక్గాలు మాట్లాడుతున్నంటే ఎంత దుర్మార్గం అంటే లక్ష్మి గారు, నేను ఎందుకు బాధపడుతుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిపాలన లేదు కదా. మేము కష్టించి, మేము శ్రమించి ఎన్నో పోరాటాలు చేసి కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కదా. ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. మనం అసలు ఎన్ని గడ్స్ ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి మేడం కుక్కలకి. అసలు ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు ఆ టీవీ ఛానల్ నోటీస్ ఇవ్వరేంటి? మేడం, నో డౌట్ అట్ ఆల్, దట్ ఇస్ ఎ డాగ్స్. అవి మంకీస్, వెధవలు మేడం. వెధవలు అనకపోతే ఏముంటారు మేడం? అంటే ఒక మహిళ మీద సానుభూతి కాదు మేడం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. లక్ష్మి గారు, ఆ అమ్మాయిని పెట్టిన హింసలో చాలా ఉన్నాయండి. నాకు తెలిసి ఆ అమ్మాయిని చాలా పెట్టుంటారు. కొన్ని మహిళ కాబట్టి చెప్పలేను, ఆమె చెప్పలేకపోతుంది, భయపడుతుంది ఆమె. చాలా విషయాలు ఉన్నాయి మేడం. ఆ అమ్మాయి మీద భౌతిక దాడి కూడా జరుగుంటుంది మేడం. ఆ అమ్మాయి మీద కూడా అత్యాచార దాడి కూడా. నేనైతే వీళ్ళనైతే నమ్మను మేడం. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు మాత్రం వీళ్ళ యొక్క దుర్మార్గాలు మాత్రం అంత హింసించారు. మనం చూస్తున్నాం మేడం ఎన్నెన్నో విషయాలు. కాబట్టి వీటి మీద ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ పోలీస్ అధికారుల్ని డిస్మిస్ చేయాలి మేడం. డిస్మిస్ చేసి వెంటనే దీనికి సంబంధించి కాలాతీతం కూడా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అమ్మాయి విజయవాడ వస్తుంది, సిపిని కలుస్తుంది. నిన్న కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. తక్షణం ఇది చాలా హృదయ విదారకం మేడం. అసలు దేశం ముందు పరువు పోయింది మేడం. ఒక ఐపీఎస్ కూడా దీనికి పర్టికులర్ గా నియమించారు. సిపి రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో డీజీపీ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారంటే బాల్కోటే గారు వదిలే ప్రసక్తి అయితే లేదనిపిస్తుంది. కృష్ణకుమారి గారు, మరండి మామూలుగా ఏం జరుగుతుందంటే డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షించుకుంటారండి. అలాంటి అవకాశమే లేకుండా ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత చెడ్డవాళ్ళైనా పోలీస్ యంత్రాంగం చేయకూడదు కదా. అంటే రాజకీయ నాయకులు ఇందు నుంచి తప్పించమని నా ఉద్దేశం కాదు, అసలు చెప్తున్నా. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అనేవాళ్ళు 5 సంవత్సరాల్లో వచ్చిపోయేవాళ్ళు. 30 సంవత్సరాల సర్వీస్ ఎవరండి ఎక్కువ ఒళ్ళ దగ్గర పెట్టుకోవాల్సింది? ఎవరు చట్టాన్ని అమలు చేయాలి? రాజకీయ నాయకులకు చట్టం తెలియకపోతే కూడా చట్టం గురించి చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది, ఐఏఎస్లు ఐపీఎస్లకు ఉంది. ఇప్పుడు ఈ మహానుభావుడికి, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఐఏఎస్ని ఐపీఎస్ని మంత్రుల్ని వాళ్ళందరినీ తాకట్టు పెట్టి డబ్బులు సంపాదించడం ఎట్లాగో ఆయనకు బాగా తెలుసు. కానీ అలాంటి మనిషి అని తెలిసి కూడా కావాలి అని చెప్పి డిపార్ట్మెంట్ల దగ్గర పర్మిషన్ తీసుకుని మేము ఆంధ్రాకి వెళ్తాం అని పరిగెట్టిన వాళ్ళకి ఇప్పుడు తిన్నగా కుదిరింది. ఇప్పుడు అందరి జాతకాలు బయటకు వస్తాయి. ఇక్కడ అధికార యంత్రాంగం బాగా దిగి ఈ పని చేసింది కానీ లేకపోతే అసలు ఇలాంటి సాధ్యమేనా? నేను ఇంకొక మాట కూడా అసలు ఇంకా చట్టాలు ఇంకా ఓపెన్ గా ఈ విషయంతో అర్థమైంది ఏంటంటే అండి, ఒక చట్టం దానికి ఒక ప్రొసీజరు, పోలీసులు కనుక ఎవరైనా అరెస్ట్ చేయాలన్నా, కేసు ఫైల్ చేయాలన్నా, లేదంటే కేసు ఏదన్నా తీసుకోవాలి అన్నా దీనికి స్టేషన్లు, న్యాయస్థానాలు ఇవేం అవసరం లేదు. వాళ్ళ మనుషులు ఎక్కడుంటే అదే స్టేషను, అదే న్యాయస్థానం, అదే తీర్పు, అదే పత్రం, అదే ఫైలు, మొత్తం ఎవ్రీథింగ్ అదే ఎఫ్ఐఆర్. ఈ విధంగా నడిచిందండి. లక్ష్మి గారు, ఒక రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు విజేతలండి. నేను గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి ఇదేదో ఒకరి విజయం అంటే కూడా దానికంటే కూడా నేను ఇది ప్రజల విజయం అని ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ ప్రజలే మేల్కొనకపోతే ఇవాళ అసలు ఈ కేసు బయటకు వచ్చేదా అండి? ఆడెవడో ఆ దొంగ జ్యోతిష్కుడు వేణు అనేవాడు చెప్పాడు 30 ఏళ్ళు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని. ఆ నిజంగా 30 ఏళ్ళు గనక జగన్మోహన్ రెడ్డి ఉండుంటే గనక ఆ జ్యోతిష్యులకి ఇలా కాదండి, ఫిబ్రవరిలో ఇలా ఒక మహిళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి బంధించబడి జీవితాన్ని నాశనం చేసేలాంటి పరిస్థితి కారణం ఈ జ్యోతిష మరి ఈయన ఎందుకు చెప్పలేదు ఈ వేణు గారు?
రైట్. అదే నేను అంటున్నా. నేను ఇంకోటి కూడా అంటున్నా, నాయనా వేణు నీకు చాలా జ్యోతిష్యం తెలుసని అందరి దగ్గర డబ్బులు కొట్టేస్తున్నావు కదా, అసలు ఏ ఏరియాలో అమ్మాయిలకి అపాయం జరిగే అవకాశం ఉంది, ఏ ఏరియాలో అత్యాచారాలు చెయ్యాలనుకున్న వాళ్ళు ఉన్నారో నీ దివ్య దృష్టితో చూసి చెప్తే మేము ముందే అరెస్ట్ చేసేస్తాం కదా. రైట్ రైట్ అండి. ఇలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటే సరే, ఇది 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 ఇంకో రకంలే. కానీ సౌజన్య గారు, ఇప్పుడు లక్ష్మి గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని మహిళ కలిసి తన బిడ్డను తీసుకువెళితే అప్పటికప్పుడే పోలీసులు చర్యలు తీసుకురావడం జరిగింది. అలాగే ఎంతమంది తప్పిపోయారు అనేది విశాఖ కమిషనర్ చెబితే దాదాపుగా ఎన్ని వేల మంది ఈరోజు చైనా బార్డర్లో, ఇండియా చైనా బార్డర్లో ఉన్నారన్న విషయం తెలిసింది. ఇప్పుడు ఈ ఇష్యూతో ఇది బయటకు వస్తే కానీ ఇలా తెలిసింది. ఇంకా ఎన్ని బయటకు వచ్చేలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఈరోజు మీ ప్రాంతంలో ఒక మహిళ ఎరాస్ చేయబడి చావుకి బతుక్కి శీలానికి పరువుకి మధ్య నలిగిపోయిన ఒక మహిళ మళ్ళీ అదే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల రక్షణ మధ్య అడుగుపెట్టింది కదండి. ఆ రోజు పోలీసుల భక్షణ మధ్య ఆమె గురైంది, ఈరోజు రక్షణ మధ్య అడుగుపెట్టింది. మీకేమనిపిస్తుంది? నిజంగా ఈ రోజు ఆ మహిళ మళ్ళా విజయవాడ నగరానికి రావడం చాలా, అంటే ఒక రక్షణతో రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అంతే ఆనందంగా ఆవిడకి తత్వరగా న్యాయం జరుగుద్దని కూడా మేము భరోసా కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఒక మహిళ ఏ రకంగా అయితే అవమానించబడి వెళ్ళిందో ఈ మహానగరం నుంచి, ఈ విజయవాడ ఒక మహానగరంగా పేరొందిన పరిస్థితుల్లో ఇలాంటి నగరంలో ఇంత సంఘటన జరిగినా తెలుసుకోలేనందుకు ఒకవైపు సిగ్గుపడతా, అదే పరిస్థితుల్లో మళ్ళా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతే గర్వంగా ఒక పోలీస్ ప్రొటెక్షన్ లో చాలా ధైర్యంగా మళ్ళా విజయవాడ నగరంలో అడుగు పెట్టే తీరు మాత్రం ఇది ఎందుకు జరిగిందంటే కేవలం కూటమి ప్రభుత్వం రావటం వల్లే జరిగిందండి. లక్ష్మి గారు, నేను ఒకటే చెప్తున్నాను, ఈ ఒక్క అంశమే కాదు, ఈ మహా న్యూస్ ఛానల్ ద్వారా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి అలానే దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే విన్నవించుకున్నా, మీకు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వైసీపీ ప్రభుత్వం ఎవరైనా ఇబ్బంది పడినా దయచేసి బయటికి రండి, దయచేసి బయటికి రండి. ఖచ్చితంగా మీకు ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. ఇది మాత్రం మేము కూటమి ప్రభుత్వం తర్వాత తరఫున హామీ ఇస్తున్నామండి. ఎలాంటి సంఘటన అయినప్పటికీ కూడా ఇది ఇక్కడ ఓన్లీ చీటింగ్ కేసు లాగా వచ్చిన అంశమే కాదు, ఏ అంశంలో జరిగినప్పటికీ కూడా మీరు బయటకు వచ్చి కనుక మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ఇది నేను మొన్న కూడా లక్ష్మి గారు చెప్పాం, మొన్న కూడా హోంమంత్రి గారు స్పందిస్తారని చెప్పాం, కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పాం. వెంటనే 2 రోజులు తిరగకుండానే పూర్తి స్థాయిగా మొత్తం అంతా వెలుగులో తీసుకొచ్చారు. ఎలాంటి అక్రమ అన్యాయాలు చేయవచ్చు ఒక ప్రభుత్వం తలుచుకుంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఎలాంటి తిమ్మిని బమ్మిని చేయొచ్చు అని చెప్పని పూర్తి స్థాయిగా ఒక కథనం రూపంలో క్రియేట్ చేసి మరి మనకి స్క్రీన్ వేసి మరి మన ముందు చూపించారు. గత ప్రభుత్వం తాలూకు నాయకులు అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వంలో తాలూకు ఐపీఎస్ ఐఏఎస్ అవ్వచ్చు. ఈ ప్రక్రియ మొత్తం చూస్తే నిజంగా ఒక మహిళ పడిన వేదన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇదంతా ఒక ఎత్తు, ఆ 40 రోజులు ఆమె పడిన మానసిక క్షోభ దానికి ఎవరు వెలకొట్టలేరండి. దానికి మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారో లేదా వైసీపీ అధికారులు ఉన్నారో, ఈ విద్యాసాగర్ లాంటి వ్యక్తులు, ఇంత నీచపు చీడ పురుగులు లాంటి వ్యక్తులు అనేది ఈ సమాజంలో బతకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. అంటే బతకంటే ఇప్పుడు ఏదో ఉరేసేమని నేను చెప్పను, కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితిని కూడా స్థితి తప్పించే విధంగా వాళ్ళకి పనిష్మెంట్లు ఉండాలి. అలాంటి పనిష్మెంట్లు ఉంటేనే భయభ్రాంతులు గురయ్యేటట్టుగా ఈ పని చేస్తే ఈ శిక్ష పడుతుంది అని ఒక భయభ్రాంతి గురి చేసే విధంగా శిక్ష పడాలి. అలానే ఇంకొకసారి ఎవరు ఇలాంటి తప్పులు చేయకుండా అధికారంలో ఉన్న వాళ్ళు పక్కన పెడితే వీళ్ళు సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేయగలరు. ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నత విలువలో కూడిన చదువులు చదివిన పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేయడం అనేది నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలా చిన్నతనంగా ఈ సమాజంలో. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ కుటుంబానికి ఎంతో వాల్యూ, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా ఎంతో వాల్యూ ఇస్తారు. అని ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు ఎంత హీనంగా వెలివేయబడతారు సమాజం నుంచి అనేది కూడా తెలుసుకునేటట్టుగా చర్యలు ఉండాలి. అదే మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిద్దని. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, పూర్తి స్థాయిగా గాడి తప్పిందని చెప్పాను. గత ప్రభుత్వంలో గాడి తప్పిందని చెప్పారు. కానీ ఇక్కడ మన హోంమంత్రి గారు ఉండడం, అలానే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీళ్ళ వల్ల మనకు మరింత న్యాయం జరుగుతుందండి. లక్ష్మి గారు, ఈ కేసు చాలా తప్పుడు కేసు, ఈ కేసు కుట్ర కేసు. ఇది కావాలని బాంబే కేసుని మాఫీ చేయటం కోసం ఒక సినిమా నటిని వాడుకున్నారనడానికి ఒకే ఒక్క సాక్ష్యం చెప్పానా ఇన్ మై నాలెడ్జ్.
100 గ్రాముల గంజాయిని పట్టుకుంటే పోలీసులు ఏం చేస్తారు? పాత్రికేయ మీటింగ్ పెడతారు. 100 గ్రాముల బంగారం పట్టుకుంటే ఏం చేస్తారు? పాత్రికేయ సమావేశం పెట్టి నేరగాలను చూపిస్తారు. ఈ కేసులో ఎక్కడైనా విలేకరుల సమావేశం పెట్టారా? ఈ విషయాల గున్ని గాని కాంతిరాణ టాటా గాని ఇంత కేసుని ఎప్పుడు ఆనాడు అంటారా? ఆనాడు జరిగిన ఇష్యూ అంటారా? మరి ఆనాడు పెట్టాలిగా మేడం. నేరగాలను పట్టుకున్నప్పుడు అసలు స్టేషన్ కే తీసుకురాలేదండి. ఏమండి మీడియా కంటే ఎక్కడ పడుతుందనో స్టేషన్ కే తీసుకురాలేదు. ఈమెను తీసుకువెళ్ళి మేడం నేను ఒక ఫెయిత్ఫుల్ గా డీల్ చేస్తే, న్యాయబద్ధంగా పోలీసుల విషయాన్ని డీల్ చేస్తే పాత్రికేయ సమావేశాలు పెడతారు. అవును, అది న్యాయబద్ధంగా డీల్ చేయలేదు కాబట్టి, కుట్ర ఉంది కాబట్టే ప్రపంచానికి తెలియకుండా చేశారు. ఇది సాక్ష్యం. ఈ కేసు అబద్ధపు కేసు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు అనేది. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో మీరు ఐపీఎస్ ని చూశారు, ఇండియన్ పోలీస్ సర్వీస్ ని. మొన్న 5 ఏళ్లు జేపీఎస్ ని చూసాం, జగన్ పర్సనల్ సర్వీస్ ని చూసాం. ఇప్పటికీ జగన్ పర్సనల్ సర్వీస్ ఇంకా విభాగంలో ఉండారు. మూడోది మేడం, ఇందాక కృష్ణకుమార్ గారు అన్నట్టుగా ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో కనుక మళ్ళీ వైసీపీ కనుక అధికారంలోకి వచ్చి ఉన్నట్టయితే బాలకోట ఈ పాటికి చచ్చిపోయేవాడు మేడం. హత్యలే జరిగాయి, నరమేధాలే జరిగాయి. ఎవరిని కూడా వదిలేవాళ్ళు కదా మేడం. ఎందుకంటే అటువంటి దుర్మార్గమైన, అంటే చరిత్రలో కని విని వెరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది మేడం. వాళ్ళు డబ్బులతో కొన్నారు, గొడ్డలతో పరిపాలించారు, కత్తులతో బెదిరించారు, లాఠీలతో పరిపాలించారు మేడం. కాబట్టే ప్రజలు అంత ఆవేశంగా ఓట్లేశారు. మీ అందరూ ప్రాణాలు నిలబడడానికి ప్రజలే కారణం. మీకు ఒక మాట చెప్తున్నా, పేర్ని నాని గారు లాంటి ఒక మాజీ మంత్రి కూడా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఈ అమ్మాయి మీద మాట్లాడుతున్నాడు. ఆయనకి పిల్లలు ఉండారుగా మేడం. అసలు కనీసం ఆని బండిలా కూడా తెలుసుకోకుండా పోలీసులు చేసిన ఈ ఘాతుకానికి ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారంటే తప్పనిసరి. అందుకని మేడం ఇది ఆవేదనతో చెప్తున్నాం. ఈ రోజున ఏంటంటే శాంతి భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వం ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ పట్ల ఇతర రాష్ట్రాల ఐపీఎస్లు ఏమంటారు చెప్పండి? ఒక ఎంపీ నూడి వీడియో తీసుకుంటే ఇతర రాష్ట్రాల ఎంపీలు ఏమంటారు? ఎంత చికాకుగా ఉందో మేడం, ఎంత దుర్మార్గంగా ఉంది. ఈ ప్రక్షాళన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం, అది చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు అది కేసే కాదు, అది అసలు ఇష్యూయే కాదు అంటున్నారు పేర్ని నాని గారు. ఆనాడు కూడా శాఖలు ఏదైనా సమస్యలు ఏదైనా పేర్ని నాని గారే వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా సమస్య ఏదైనా జరుగుతున్నది ఏదైనా ఇలా కొట్టి పారేస్తున్నట్టుగా మాట్లాడుతున్న తీరు నిజంగా అండి ఎంత దారుణం అంటే ఒక్కొక్కళ్ళని ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఎట్లా ఏరి పారేయాలి? ఆనాడు హోంమంత్రిగా మహిళే ఉన్నారు, కనీసం ఆవిడకి తెలుసో లేదో కూడా నాకు తెలియట్లేదు. అంటే తానేటి వనిత గారు ఉన్నారు, ఆవిడ మహిళ. అలాగే మహిళా చైర్ కమిషనర్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. వాళ్ళకైనా తెలుసా లేదా? తెలిసిన తర్వాత కనీసం మహిళలుగా అరే మాకు తెలియకుండా ఇంత ఘోరం జరిగిందా అని కూడా చలనం మనసులో అయితే మేబీ పార్టీ ఏమన్నా వాళ్ళకి అడ్డుపడొచ్చేమో, కానీ మనసు అయితే వాళ్ళని ఇబ్బంది పెడుతుందిగా. ఈరోజు హోంమంత్రి మహిళగా, టీచర్గా, అది కూడా దళిత మహిళగా, దళిత అనడం కూడా నాకు అక్కడ ఆవిడని పర్టికులర్గా ఇష్టం లేదు. ఎందుకంటే సమస్యల మీద ఆవిడ ఒక యుద్ధం చేస్తున్నారు. హోంమంత్రిగా ఉన్న ఒక మహిళా హోంమంత్రి అనిత గారు. లక్ష్మి గారు ఒక జర్నలిస్ట్ గా మనం ఎవరికి మార్కులు లేనక్కర్లా ముందు చర్యలు తీసుకోమనండి. ఇక్కడ వరకు వచ్చిందేమో కదండి 2 రోజులు మార్కులు వేద్దాం. ఇప్పటికే కాలాతీతమైంది నా దృష్టిలో. కాదంబరిని బాంబే నుంచి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆమె దగ్గర కంప్లైంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి విచారించవచ్చు. కాబట్టి ముందు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. అది తీసుకోకపోతే మాత్రం ప్రక్షాళన లేదు మేడం. ఎందుకంటే అంటే చాలా ఉంటాయి మేడం. అసలు తవ్వితే నేను అందుకని 30 రోజులు గడువు పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని దృష్టి పెట్టమంది. ఎందుకంటే చాలా అంశాలు మనకు తెలుసా మేడం. ఈ కాదంబరి అనే ఒక మహిళని తెచ్చారు అని నిజంగా ఆ రోజు దగ్గరికి తెలిసి ఉన్నట్టయితే, ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో తెలిసినట్టయితే రాష్ట్రంలో ఎలాంటి యుద్ధం జరిగేది? మీరు కూడా ఇబ్రహీంపట్నం వచ్చేవాళ్ళు. అంత జరిగింది కాబట్టి ఎంత గప్చిప్, ఎంత ఊడుపుటంగా చేశారు. ఇందులో సజ్జల గారు ఉండారా, మరొక నాయకుడు ఉండా, మరొక తీగలాగండి డొంక కదులుతుంది. ఇది తాడేపల్లి వరకు పోతుంది మేడం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గానీ, ఈ కేసులో గానీ ప్రభుత్వం, నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వానికి అంటే తెలిసే జరుగుంటుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉంటుంది అంటారా? అసలు సజ్జల గారు మేడం
ఆ జిందాల్ వచ్చి ఎవరిని కలిశాడు? ఏమైనా కుట్రదో తెలియకుండా ఎందుకు జరుగుతుంది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 5 ఏళ్ళు పరిపాలించాడు కదా, అదే అనుకుంటున్నాం మనం. ఆ విచారిస్తే మాత్రం ఈ డొంక ఎంత వరకు తెలుస్తుంది. కృష్ణకుమారి గారు, అంటే ఇది ఒక మీకేమనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రికి తెలిసే జరిగిందంటారా? ఖచ్చితంగా అండి. జిందాల్ వచ్చిన తర్వాతనే, జిందాల్ వచ్చి పుష్పగుచ్చం ఇచ్చిన తర్వాతనే, ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కదా, గత 5 సంవత్సరాల్లో ఒక పారిశ్రామికవేత్త వచ్చి ఈయనకి పుష్పగుచ్చం ఇచ్చి లాంఛనంగా కలిసి మీ రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెడతాను అని వచ్చిన పారిశ్రామికవేత్త ఎవరైనా ఉన్నారా? వచ్చిన పరిశ్రమలే వెనక్కి వెళ్ళిపోతుంటే పంపించేటట్లుగా పనిచేస్తున్న వేళకి పారిశ్రామికవేత్తలు వచ్చి పుష్పగుచ్చాలు ఎందుకు ఇస్తారండి? వాళ్ళ సొంత పనులుంటే వస్తారు. ఇదిగో నేను ఇలా కేసులో ఇరుక్కున్నాను, నన్ను ఈ కేసులోంచి బయట అయ్యి అని చెప్పి డీల్ మాట్లాడుకుని ఆయన కంపెనీలో ఈయనకి ఏమైనా వాటాలు ఇచ్చుంటే అప్పుడు జరిగి ఉంటది. నా వాటానేనండి. అధికారుల వాటాలు అధికారులకే, అధికారులను మళ్ళీ మీరు విడిగా చూసుకోవాల్సిందే, నాకు సంబంధం లేదు, నాకు పర్సనల్ గా ఏం చేస్తారు, ఏ కంపెనీలో వాటా ఇస్తారు అని మాట్లాడుకుని ఈ అసైన్మెంట్ అంతా సజ్జల గారికి అప్పచెప్పేసేసి ఇంకా అంతా చూసేది సకల శాఖ మంత్రి ఆయనే కదా, చూసేసి ఆయన ఎగ్జిక్యూట్ చేసేసాడు బ్రహ్మాండంగా, అంతా అయిపోయింది, గప్చిప్ సాంబార్ గుడ్డి అనుకున్నారు వీళ్ళు. ఆ కేసులు విత్డ్రా చేసుకుంది కదా, ఇంక ఇది ఇంతటితోటి క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కానీ అంటే నాకు ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసే అంటే జత్వానీ గారు వీళ్ళందరూ ఈ అమ్మాయి విషయం వచ్చిన తర్వాత జస్ట్ మాకు వదిలేయండి, మేము తీసుకొచ్చి లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాం అని చెప్పేసి జరిగింది అంటే ఒక పాపం ఏమంటారు, లక్ష్మి గారు మిమ్మల్ని శక్తి లేని బలహీనుల్ని కదా. లక్ష్మి గారు మిమ్మల్ని మాట్లాడుతా, లక్ష్మి గారు అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది? ప్రభుత్వం తెచ్చిందా? ప్రభుత్వం తెచ్చిందా? హోంమంత్రిత్వ శాఖ తెచ్చిందా? కూటమి ప్రభుత్వం తెచ్చిందా? ఎవరు తెచ్చారు ఈ విషయాన్ని వెలుగులోకి? లేదండి, డిపార్ట్మెంట్ నుంచే బయటకు వచ్చింది. లేదు మేడం, పాత్రికేయం తెచ్చింది, పత్రికలు తెచ్చింది, జర్నలిజం తెచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా జర్నలిజం పోరాడుతుంది న్యాయం కోసం. బాల్కోటి గారు ప్రభుత్వాలకు మించి పోరాడుతుంది. బాల్కోటి గారు అంటే నాకు తెలిసింది ఈ విషయంలో కొంచెం డిపార్ట్మెంట్లో నుంచి వచ్చిన ఈ అమ్మాయిని బంధించిన తర్వాత డిపార్ట్మెంట్లో వాళ్ళు కొంతమంది చెప్పిన తర్వాత అనిత గారికి తెలిసి ఆ వెంటనే తెలియగానే మహా న్యూస్లో మీరు చూడొచ్చు, వెంటనే మేము దాన్ని తీసుకోగానే వెంటనే నెక్స్ట్ అవర్లోనే ఆమెను కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె ఎక్కడ భయపడుతుందో అని మనం డిబేట్ రైట్, అలాగే అందరూ తీసుకున్నారు. జర్నలిజమే ఈ విషయాన్ని బయటికి తెచ్చింది, జర్నలిజమే పోరాడుతుంది, ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కృష్ణకుమారి గారు, ఇప్పుడు ఈ కేసు విషయంలో అండి నేను ప్రధానంగా మాట్లాడదలుచుకుంది ఏంటి అంటే, వేరే మీడియా చాలా చౌకబారుగా అమ్మాయిని చిత్రీకరిస్తుంటే కూడా ప్రజలేమి నమ్ముతారని నేను అనుకోను. అయినప్పటికీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, అదేంటి అంటే ఈ రోజు వ్యభిచారం చేసే వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయండి. ఒక వ్యభిచారిని అయినంత మాత్రాన ఆవిడ్ని హీనంగా మాట్లాడటం గాని, ఆవిడ్ని ఆమె చేసిన నేరానికి సంబంధించి చట్ట ప్రకారమే మాట్లాడాలి తప్పితే మన ఇష్టారీతిలో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మనకు లేదు. అలాంటప్పుడు ఆ అమ్మాయి మోడల్ కాబట్టి, ఆ అమ్మాయి సినిమా యాక్టర్ కాబట్టి, ఆ అమ్మాయి అది కాబట్టి ఇది కాబట్టి అని మాట్లాడటం అనేది ఎలా ఉందంటే అసలు మన కాళ్ళకి మనమే సంఖ్యలు వేసుకున్నట్లు అయిపోతుంది. అదే అమ్మాయి తండ్రి ఈరోజు ఇండియన్ నేవీలో పనిచేశారు, అలాగే తల్లి రిజర్వ్ బ్యాంక్ లో పనిచేశారు, అది మాత్రం చూడట్లేదు. ఈమె మోడల్ అని చెప్పేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక కుక్కని చంపాలి అంటే దాన్ని పిచ్చిది అని చెప్పి చేసి చంపాలి. అందుకని ఇప్పుడు ఆ అమ్మాయి చుట్టూ అలాంటిది తయారు చేస్తున్నారు. నేనంటాను, సో వాట్, క్యారెక్టర్ అదే అయితే మట్టుకు మీరు అందుకే ఉన్నారా? అందుకోసం ఏంటి అంటే ఈ కేసులో ఖచ్చితంగా కుక్కల విద్యాసాగర్ అనే అతన్ని రెండో ఆలోచన లేకుండా నిర్భయ చట్టం ప్రకారం అతని మీద కేసు కడితే గాని బుద్ధి రాదు. ఎందుకంటే అతను న్యూడ్ ఫొటోస్ ఆమెకు పంపించాడు. అవును,
ఇప్పుడు వాళ్ళు మార్ఫింగ్ అని చెప్పొచ్చు, అది వేరే విషయం, వాళ్ళు చెప్పినా చెప్తారు. అయినా గాని ఇది సుమోటాగా తీసుకొని ఈ పర్టికులర్ అంశం, ఈ అంశం ప్రకారం అతని మీద నిర్భయ చట్టం ప్రకారం అతన్ని శిక్షించాము. ఏ అబ్బాయి అయినా సరే ఇలా న్యూడ్ ఫోటోలు ఏ అమ్మాయికైనా పంపిస్తే ఇలాగే కేసు పెడతాము అనేది సమాజంలో అందరికి తెలియాలండి. ఒక్క ఫోన్ కాదండి, కాదు అంటే మీరు అక్కడికే ఆగుతున్నారండి. న్యూడ్ ఫోటోలు అతను పంపించడం, ఒక 5 ఫోన్ నెంబర్స్ నుంచి ఆమె కాల్స్ చేసి వేధించడం, అంతేకాకుండా ఈ 18 రోజులు ఆ అమ్మాయిని ఇప్పుడు బాలకోటి గారు అన్నట్టు వాళ్ళు ఈ అమ్మాయిది కూడా న్యూడ్ ఫోటోల వరకు పరిమితమై ఉండరు, ఇంకా భయంకరంగా టార్చర్ చేస్తుంటారు, అమ్మాయి చెప్పుకోలేకపోతోందేమో అంటున్నారు. అందుకే అంత బాధ. నేను మాట్లాడేది అది కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మనం ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు, చట్టం దాని పైన చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో అవన్నీ బయటకు వస్తాయి, ఆవిడ వాంగ్మూలం ఇస్తుంది, దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ తో అవసరం లేకుండా అతను ఆమెకి న్యూడ్ ఫోటో పంపాడా లేదా, అది చాలు నిర్భయ చట్టం పెట్టడానికి. నేను నిర్భయాన్ని పెట్టాలని ఎందుకు అంటున్నానంటే, నిర్భయ చట్టంలో 354 లో క్లియర్ కట్ గా ఒక అమ్మాయిని వెంబడించటం కావచ్చు, ఒక అమ్మాయికి అసభ్య పదజాలంతో దూషించటం కావచ్చు, ఆ అమ్మాయి బట్టలు విప్పమని అడగటం కావచ్చు, బట్టలు విప్పి ఆమె ముందు ఉన్నా సరే అది అంటే అలాంటి ఫోటోలు అలాంటివి పంపిస్తే కూడా అసలు ఇంకా అద్భుతమైన చట్టం అండి అది. 30 సెకండ్లు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత చేయవలసిన శిక్షలు, తర్వాత చేయాల్సిన తతంగం తర్వాత నడుస్తుంది ఎట్లాగూ, అదేమి ఆగే విషయం కాదు ఇది. నేనేమంటున్నానంటే, తెలిసిన మరుక్షణం తక్షణ చర్యలు. అంటే ఇప్పుడు చాలా మంది ఇన్స్టంట్ జస్టిస్ అంటారు కదా, నేనేమంటున్నానంటే ఈ కేసుకు సంబంధించి ఇన్స్టంట్ జస్టిస్ ఏంటి అంటే, అతను ఆమెకు ఆ ఫోటో పంపాడు అనేది ప్రూవ్ అయ్యింది కాబట్టి అతను నిర్భయ చట్టంలో అతన్ని మొదటగా అరెస్ట్ చేసి తర్వాత కావాలనుకుంటే మనము తర్వాత నేరాల్ని అంటే తప్పుడు సాక్ష్యాలు ఫస్ట్ స్టెప్ అది ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక విచారణ ఆఫీసర్ స్రవంతి రాయ్ని పర్టికులర్ గా దీని మీద చేశారు అంటే, మీరు అన్నట్టుగా అంశాల వారీగా ఎక్కడి నుంచి కుక్కల విద్యాసాగర్ రావు వస్తాడా, లేదంటే ఈ ముగ్గురు మహానుభావులు అనాలా, అధికారులు అనాలా, ఐపీఎస్ వాళ్ళు వస్తారు చూద్దాం. చెప్పండి. ఇక్కడ కుక్కల విద్యాసాగర్ లేదే మనం టార్గెట్ చేయనక్కర్లా, ఐపీఎస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, వాళ్ళని మర్చిపోతున్నాం. ఇంకో మాట ఏంటంటే, ఏమో సెల్ ఫోన్ తీసేసుకున్నారు, ఐప్యాడ్ తీసుకున్నారు. మొదటి దశలో ఆమెను తీసుకొచ్చిన తీరులోనే పడుతుంది. మేడం సెల్ ఫోన్లు తీసుకున్నారు, ఐప్యాడ్ తీసుకున్నారు, ఆమె అకౌంట్లు సీజ్ చేశారు, ఆఖరికి ఆర్థికంగా ఆమె జరక్క ఆమె డబ్బులు అడుక్కునే స్థితికి తెచ్చారు మేడం. అవును, ఒక పక్క 70 సంవత్సరాల తండ్రి, 66 సంవత్సరాల తల్లి, ఏమని ఎవరికి తెలియకుండా దాదాపు 40 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉంచి నా ప్రాంతానికి దగ్గరలోనే ఉంచారు. నాకు కూడా కనీసం ఒక్క అంశం కూడా బయటికి రాలా, ఇంత రహస్యంగా చేశారు. ఇదంతా కూడా జిందాల్ కోసం చేసిన పని మేడం. జిందాల్ కలిసింది కూడా పరిశ్రమలు పెట్టడానికి కాదు, తన మీద ఉన్న కేసుని మాఫీ చేయడానికి. ఆయనకి ఏదో ముడుపునిచ్చుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సజ్జల రామకృష్ణ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఈ పోలీసులు చేస్తుంటారు. వీళ్ళంతా మంచి పోలీసులు కాదు మేడం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసును ప్రత్యేకమైన స్టడీగా తీసుకొని మళ్ళీ ఒక్కొక్క ఐపీఎస్ అధికారులు ఇటు విధంగా చేయకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఇంకా చాలా విషయాలు వస్తాయి మేడం, అంచెలుగా వస్తున్నాయి, కొత్త అంశాలు వస్తున్నాయి. తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకు పోయి రాష్ట్ర ప్రజలకి దీని మీద ఒక స్పష్టమైన నమ్మకం కలిగించాలి మేడం. సౌజన్య గారు. లక్ష్మి గారు, ఈ కేసు విషయంలో అయితే మాత్రం పూర్తి స్థాయిగా కుటుంబ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది కాబట్టే ఆవిడ ఇంత ధైర్యంగా ఇక్కడ రాగలుగుతున్నారు. వెంటనే ఏసీపీ స్థాయిలో ఆవిడని కూడా, రాయ్ గారిని కూడా నియమించడం జరిగింది. అంటే ఒక మహిళను నియమించినప్పుడు ఖచ్చితంగా దాంట్లో అంశాలు ఏంటో అనేది ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడా కూడా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అలానే ఇందాక కృష్ణకుమారి గారు చెప్పినట్టు మనకి కొన్ని చట్టాలు వెంటనే స్వచ్ఛమైన న్యాయం జరగాలంటే కొన్ని సెక్షన్లు ఇంక్లూడ్ చేయాలి. ఆ సెక్షన్లు ఇంక్లూడ్ చేసే క్రమంలో ప్రతి ఒక్కటి కూడా చాలా క్షుణ్ణంగా దాన్ని పరిగణించి అవన్నీ ఇంక్లూడ్ చేసి ఏంటంటే వెంటనే ఒక శిక్ష అనేది పడితే ఒకరికి, దాని ద్వారా మిగతా వాళ్ళకు కూడా కొంచెం భయభ్రాంతులు కలిగించే విషయంగా ఉంటుంది. అలానే న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కేసు కూడా ప్రొలాంగ్ చేసే పరిస్థితి కూడా ఉండదండి. వెంటనే కూడా దీని మీద చర్యలు ఉంటాయి. అలాగే చట్టం ఎలా దాని పని చేసుకుపోతుందో అలానే
కొన్ని అంశాలు దాంట్లో ఆవిడ చెప్పేది ఈ రోజు జరిగే విచారణలో ఇంకా అనేక అంశాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఆ అంశాల మీద కూడా పూర్తి స్థాయిగా దృష్టి సారించి పూర్తి స్థాయిగా ఆమె 100% ఆమెకు న్యాయం జరిగే విధంగానే కలుస్తారా మీరంతా? జత్వానీని కలుస్తారా? మేబీ ఆవిడ పోలీస్ రక్షణ లో ఉన్నారులే, కానీ అంటే ఇంతమంది అంటే ఏ ఆంధ్రప్రదేశ్ లో అయితే అవమానం జరిగిందో ఇక్కడ రక్షించే వాళ్ళు లేరా అని మనసు ఘోషించుంటుంది. లక్ష్మి గారు నైతిక బలం ఇవ్వడానికి మహిళా నాయకురాలు కలవటమే మంచిది. అవకాశాలు తీసుకొని కలవటమే మంచిది. నైతికంగా ఆ అమ్మాయికి ఒక మానసిక ధైర్యం వస్తుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఆ అమ్మాయికి ఒక రకమైన ఆ ప్రాంతం అంటేనే ఒక భయభ్రాంతురాలు అయింది కాబట్టి ఆ అమ్మాయికి వీళ్ళందరూ ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ లో ఆ అమ్మాయికి మద్దతుగా ఏవైనా పాత రోజుల్లో అయితే అలా జరిగేది. ఈ మధ్య అసలు అందరూ స్తబ్దుగా అయిపోయారు. అసలు ఆ అమ్మాయికి మద్దతుగా కొన్ని రౌండ్ టేబుల్ మీటింగ్స్ అలాగే కొన్ని ప్రదర్శనలు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు అసలు ఇంకా మహిళా కమిషన్ అక్కడ వచ్చిందో లేదో తెలియదండి. మహిళా కమిషన్ వాళ్ళు కూడా చాలా ప్రోయాక్టివ్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది వాళ్ళ. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చూడాల్సింది ఏంటంటే అండి, అధికారంలో ఉన్నవాళ్ళు సరే పాత వాళ్ళని మనం వాళ్ళు ఏమేం చేశారు అనేది మనం అంతా చూసాం కాబట్టి వాళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని పోస్ట్ ఉంటే ఎంత ఊడితే ఎంత అని లీడర్స్ సినిమాలో అంటారండి. అది ఎందుకో నా మనసుకు చాలా నచ్చిన డైలాగ్ అది. నిజంగా ఈ అమ్మాయికి న్యాయం జరగకపోతేనండి ఎవరైనా ప్రతి వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకుని ఈ అమ్మాయికి న్యాయం జరిగితే గనక ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం చేయాల్సిన పరిస్థితి ఇది. ఏ సీఎం అయినా సరే ఇలాగ చేస్తే గనక నాకు రాష్ట్రంలో ఆడబిడ్డల దగ్గర నుంచి నాకు మద్దతు ఉంటది అనే ఒక ఉద్దేశంలో, అంటే నేను వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు అనట్లేదు, కానీ వీళ్ళ చిత్తశుద్ధిని కూడా చూపించాల్సిన అవసరం ఉంది. పోలీసుల మీద వీళ్ళు ఏ విధంగా కేసు పెడతారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వీళ్ళు న్యాయపరమైన సలహా తీసుకుని క్యాట్ ను కూడా అడగాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ దృష్టికి కూడా ఈ విషయం తీసుకుని వెళ్ళి, ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఎంక్వైరీ అని పోలీస్ శాఖలో ఈ జాడ్యం ఒకటి ఉంది. అంటే అందరికి ఒక రూలు వీళ్ళకి ఒక రూల్ అన్నట్లు ఉంటారు. అట్లా కాకుండా వీళ్ళు నేరం చేశారు, ఈ చట్ట అతిక్రమణకి పాల్పడి, కాబట్టి వీళ్ళని శిక్షిస్తాము అనే పద్ధతిలో గనక ఇది ఒక మార్గనిర్దేశం కావాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి ఆమెకి మనందరి తరఫున మహిళా లోకం తరఫు నుంచి ఆమెకు మద్దతు ప్రకటిస్తూ ఒక సహానుభూతిని, అంటే ఆమె ఏ కష్టమైతే పడిందో ఆ కష్టాన్ని అందులో మనమే ఉన్నాము అన్నంతగా ఉంటే తప్పితే మనం ఆమెకి మద్దతు ప్రకటించలేము. అలాగే ఆమె పక్కన నిలబడాలి వాళ్ళ సమాజం. అది ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం చేస్తాను నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఆమెకి మద్దతు ఇచ్చే విధంగానే మేము ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ముందు ఈ నగరంలో జరిగిన మచ్చ తీసేసే విధంగానే మేమంతా కూడా ఆమెకు సపోర్ట్ గా ఉంటాము. ఈ రోజు ఆమెకు సగర్వంగా ధైర్యంగా ఈ రోజు విజయవాడ నగరంలో అడుగు పెట్టింది కాబట్టి ఆ అడుగు పెట్టడంతోనే ఏ రకమైన ధైర్యం ఇచ్చామనేది తనకు కూడా అర్థమై ఉంటుంది ఈ పాటికి. అంటే గత ప్రభుత్వం తాలూకా చేదు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆమె వచ్చిన తీరు బట్టి ఈ ప్రభుత్వం ఏ స్థాయిగా మహిళలకు గౌరవిస్తుంది అనేది ఆమెకు పూర్తిగా అర్థమైంది. అలాగే మహిళా తరపున కూడా మేము ఆమెకు మద్దతు ఇవ్వడం జరుగుతుందండి పూర్తి స్థాయిగా. ఈ రోజు విషయం అండి లక్ష్మి గారు, మరొక విషయం, ఏదైనా ఒక న్యాయం జరిగింది అనుకోండి, ఒక నిందితుడికి శిక్ష పడింది అన్నప్పుడు, ఇప్పుడు కేసు వచ్చినప్పుడు మనం ఎంతలా అయితే మాట్లాడతామో ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఒక నిందితుడికి శిక్ష పడినప్పుడు కూడా దానికి ప్రచారం కావాలండి. ఆ ప్రచారం లేకపోవటం వల్ల కొత్త నిందితులు పుట్టుకొస్తున్నారు. ఇందులో మేబీ ఏమండి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు ఏది శిక్ష లేదు అంటున్నారు కదా, మేబీ ఇక్కడ నుంచే మొదలవుతుందేమో. అమరావతిలో ఇంతమంది ఆడపిల్లలు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు కన్నీరు పెడుతూనే ఉన్నారు 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో. అదే కాదు, అంటే కనబడి మనకి వీళ్ళందరూ కన్నీరు పెడుతున్నారు, కనబడకుండా కన్నీరు పెట్టిన జైత్వాల్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎంతమంది ఉన్నారు అసలు. కృష్ణకుమారి గారు ఏదో చెప్తున్నారు, ఒక్క సెకండ్.
కృష్ణకుమారి గారు. ఈ కుక్కల విద్యాసాగర్ ఏదైతే ఉన్నాడో ఇతను చేసిన నేరం ఏదైతే ఉందో, ఏది న్యూడ్ ఫోటో ఆ అమ్మాయికి పంపించింది చూసారా, మరీ అంత న్యూడ్ గా కాకపోయినా గానీ కొంత కవర్ చేసైనా సరే అతని పైన పోస్టర్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎవరైనా చేస్తే శిక్షలు ఉంటాయి అని మరొకసారి నిర్భయ చట్టం గురించి ఈ వీడియోలు, ఈ ఫోటోలు, వైసీపీ నాయకులు వస్తున్న అవి చూసి అసలు నిజంగా అండి ప్రజలు అసహించుకుంటున్నారు. ఇంత బరిదెగించారు. నేను అంటున్నా, అది వీళ్ళు చదువుకోలేదా లేకపోతే ఇది అసలు ఎక్కడ దాకా దిగజారంటే అక్కడ ఇప్పుడు గోరంట్ల మాధవ్ న్యూడ్ ఫోటో కాల్ చేశాడు కదా, ఫోన్ కాల్ చేశాడు కదా, అది చూసినప్పుడు అతని మీద చర్యలు లేకపోవటం వల్ల చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకి న్యూడ్ ఫోటోలు పంపిస్తున్నారు. ఆ అమ్మాయి కామన్ అయిపోయింది. ఎంపీఏ పంపించారంటే ఏముందిలే అనుకున్నారు, మొన్న ఎమ్మెల్సీ పంపించారు, ఇది కామనే. అంటే వీళ్ళందరూ అందుకని ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని పోస్టర్లు వేసి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే ఈ విధవలు ఇలా చేశారు గాని మామూలు వ్యక్తులు ఎవరు చేసినా, ఎవరన్నా ఇలా చెయ్యాలి అనుకున్నా చేసినా గాని కఠినమైన శిక్షలు ఉంటాయి అనేది పోస్టర్ల రూపంలో ప్రపంచానికి తెలియజేస్తేనండి ఎవడన్నా ఇలా చెయ్యాలి అనుకున్న వాడు కూడా ఇవాళ స్మార్ట్ ఫోన్ ఒకటి ఉండేసరికి ఈ స్మార్ట్ ఫోన్ లో ఇలాంటి ఫోటోలు పంపిస్తున్నారు. మామూలు వాళ్ళల్లో కూడా ఈ జాడ్యం పెరిగిపోయింది. కానీ వాళ్ళు ఏమో బయటకు వచ్చి చెప్పుకోలేరు, పరువు పోతుందని. అవునవును. బాల్కోటి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడే ముందు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. రెడ్డన్న గారు నమస్తే అండి. రెడ్డన్న గారు నమస్తే, వినబడుతుందా? రెడ్డన్న గారు. బాల్కోటి గారు చెప్పండి. లక్ష్మి గారు, మనం ఇన్ని చెప్పనక్కర్లేదు లక్ష్మి గారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకుంటారు? ఎందుకు ఎన్నుకున్నాం? మంచి చేయమని ఎన్నుకున్నాం, దుష్టుల్ని శిక్షించమని ఎన్నుకున్నాము, శిక్షుల్ని రక్షించమని ఎన్నుకున్నాము. ఈ రోజు ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అది కుక్కల విద్యాసాగర్ మీద తీసుకుంటారా, మన సిపి మీద తీసుకుంటారా, డిసిపి మీద తీసుకుంటారా? ఒక పరమ దుర్మార్గమైన చర్య లోకం చూసింది. ఇప్పటికే దాదాపుగా 5-6 రోజులుగా కాలాతీతం అయ్యింది. దీని మీద కేసు పెట్టడానికి ఇంత పరిశోధనలు కూడా అక్కర్లేదు నాకు తెలిసి. అసలు విద్యాసాగర్ ఇప్పటి వరకు పోలీసులు తీసుకురాలేదు. వాడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. వాడిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రోజులు అరెస్ట్ చేశారు మేడం? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు? ఏం కేసు కట్టారు? ఏముందా కేసులో? ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు? ఎంత వేదనకు గురి చేశారు? ఎన్ని గోడలు దూకారు? చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. మీరు విచారణ ఏముంది లక్ష్మి గారు? ఇప్పుడు మీరు నా మీద కంప్లైంట్ ఇచ్చారు లక్ష్మి గారు. నా మీద కంప్లైంట్ ఇస్తే నన్ను పిలవాలి కదా ముందు. మీ కంప్లైంట్ దగ్గర పెట్టుకుని చదువుకుంటారా ఏంటి? మీడియాలో ఇంత పుంకాలుగా వార్తలు వస్తున్నప్పుడు కుక్కనైనా విడుచుకురావాలి కదా, కుక్క ఎక్కడుందో చెప్పాలి కదా. ఇది జిందాల్కి సంబంధించిన పని మేడం. ఓ పారిశ్రామికవేత్త తన రక్షణ కోసం వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రక్షణ కోరి ఏదో మాట్లాడితే పెద్ద స్థాయిలో ముడుపులు మారినాయండి. కాబట్టి ఆ నటిని దుర్మార్గమైన చిత్రహింసల గురించి మేడం, అదే ఇవన్నీ కూడా ఎంత దారుణం అంటే సెల్ ఫోన్లు, ఐప్యాడ్లు కూడా సీజ్ చేసి అకౌంట్స్ ఆఫ్ చేయడం లాడినంటే తీవ్రవాది అండి. ఇది సివిల్ డిస్ప్యూట్ కదండి, సివిల్ డిస్ప్యూటే కదా. మరి ఈ దారుణాన్ని ప్రజలందరూ ఇందులో అవతల సైడ్ ఏమైనా తప్పు ఉందా అని ఆలోచన కూడా ఆలోచించాల్సిన అవసరం లేనంత పెద్ద దారుణం. లా గాని చట్టం గాని తప్పున్నా కూడా శిక్ష ఇలా ఉండదు మేడం. తప్పున్నా ఇలా ఉండదు. తప్పుంటే కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, రాష్ట్ర ప్రజలకు చెప్పండి. రైట్ అండి, రైట్. ఇప్పుడు రెడ్డన్న గారు జాయిన్ అయ్యారు. రెడ్డన్న గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. చాలా కాలం తర్వాత మీరు కొంచెం మీడియాకి దూరం అయినట్టున్నారు. ఎన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఐపీఎస్ల స్థాయిలో వాళ్ళు చేసిన తప్పుల బాగోతాలన్నీ బయటకు వచ్చాయి. చూస్తుంటే నిజంగా మీలాంటి వాళ్ళు ఇప్పుడు స్పందించాలేమో అనిపిస్తుంది. ఇది చూసారండి, కాదంబరి జైత్వాని ఇష్యూలో 3 ఐపీఎస్ అధికారులు ఒక సివిల్ కేసు కోసం. దురదృష్టకరం, బాధాకరం, చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఎందుకంటే పోలీసు ఎందుకుందండి? ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్. మనుషులను కాపాడడానికి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వాళ్ళని
శిక్షించడానికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చారు. దానికి విరుద్ధంగా మీరే బిహేవ్ చేసి మీరే ఇతర వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే దానికంటే నీచమైంది ఇంకొకటి ఉండదు కదా. ఇలా చెప్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్, కానీ మీరే వాళ్ళ హక్కుల్ని హరించి ఆ ఇల్లీగల్ పనులన్నీ చేస్తే దీన్ని ఏ విధంగా చెప్పాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే ఆ మేడంని ఎవరైతే ఉన్నారో జట్వాని గారిని, వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇప్పుడు వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినంత మాత్రాన ఎవిడెన్స్ లేకుండా పోదండి. డెఫినెట్ గా క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ చర్యలన్నీ బయటకు వస్తాయి. ఇల్లీగల్ డిటెన్షన్, కిడ్నాపింగ్, ఇది ఇంకా ఏమేమి జరిగాయి అనేది డెఫినెట్ గా వాళ్ళ ఫోన్లని, ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళ ఫోన్లని, లేదు వాళ్ళు ప్రీవియస్ గా యూజ్ చేసిన ఫోన్లని, ఈఎంఐ ఫోన్లని, తర్వాత శాటిలైట్ పిక్చర్స్ ని ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్ గా, అదే కాకుండా మిగతా విట్నెసెస్, సర్కమ్లెన్సెస్ విట్నెసెస్, వాళ్ళని అందరినీ ఎగ్జామిన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి డెఫినెట్ గా వాళ్ళ పైన చర్య తీసుకోవాలా. ఎందుకంటే ఇది ఇట్టే వదిలేస్తే ఇట్ విల్ బి ఏ ప్రెసిడెంట్ ఫర్ పీపుల్. వాళ్ళు ఏమైంది పెరిగినా ఏం పీకినారో అని అంటారు. కాబట్టి ఇంత బ్రాడ్ డే లైట్ లో ఒక మీకు డబ్బు ఉండొచ్చండి, పొలిటికల్ గా పలుకుబడి ఉంటుంది, మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించాలి, కానీ ఇట్లా వెరవ పనులకు ఉపయోగించి అందులో ఒక ఆడపిల్లని ఆ విధంగా చేయడం నిజంగా దారుణం, దాష్టికం. ఇది డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. అంటే విశాల్ గున్ని గారు కానివ్వండి, కాంతిరాణ టాటా గారు కానివ్వండి, సీతారామాంజనేయులు కానివ్వండి, అసలు ఈ స్థాయి అధికారులు ఇలాంటి దాంట్లో చొచ్చుకుపోయారంటే, ఆ అమ్మాయిని వీళ్ళంతా హింసించారు అని ఆ అమ్మాయి చెప్తుంటే న్యూడ్గా ఫొటోస్ తీసి ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తాము అని చెప్పేసి ఆ అమ్మాయిని బంధించారంటుంటే అసలు ఎక్కడున్నాము రెడ్డన్న గారు? అసలు ఈ పోలీసులే ఇలా చేస్తారా? ఇంత దారుణమా? చాలా చెప్పాను కదా, దురదృష్టకరం. అసలు దీని గురించి ఊహించలేదు. అయ్యా ఏమన్నా ఉంటే కూర్చోబెట్టాయా, మీకేం అన్యాయం జరిగింది, మీకేం జరిగింది, న్యాయాన్ని విచారించాల్సిన వాళ్ళు ఇంత కిడ్నాపింగ్ చేసి, అబ్డక్షన్ చేసి, ఇల్లీగల్ గా డిటెన్షన్ చేసి, తర్వాత ఒక అమ్మాయిని మ్యూట్ చేసి, పిక్చర్ తీసి, బ్లాక్ మెయిల్ చేసి, ఎన్ని సెక్షన్లు ఐపీసీలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని పెట్టాల్సి వస్తుందేమో. దారుణం. కానీ అంటే వీళ్ళ విషయాలు ఇప్పుడు నేను మళ్ళీ ఈ పేర్లు తీసుకొస్తున్నాను. మంచి పేరున్న, ఇప్పుడు సౌజన్య గారు కూడా అన్నారు, ఒకప్పుడు మంచి పేరున్న ఆఫీసర్లు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉచ్చులో బిగించుకుపోయారా? అంటే ఎవరైనా ఇక తప్పదు అంటే వాళ్ళు కూడా చేసేలాంటి పరిస్థితికి వెళ్ళి ఉంటారా? ఏం జరుగుంటుంది అంటారు? ఎవరు చెప్పారు మేడం వాళ్ళు మంచి ఆఫీసర్లు ఇంతకు ముందు? సీతారామాంజనేయులు గారిదండి తెలంగాణ. ఏం తెలుసు వాళ్ళు దుష్ట ఒక నిమిషం రెడ్డన్న గారిని చెప్పిన రెడ్డన్న గారు, ఇప్పుడు ఏదైనా పొలిటికల్ బాస్ చెప్పింది చేయకపోతే ఏం చేస్తారండి? ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. ఒంటు కోయరైతే కోయరు కదా. ఎందుకు వాళ్ళు చెప్పినట్టు విని మంచి ఆఫీసర్లు వాళ్ళు చెప్పినట్టు విని వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం కాకుండా అనవసరంగా ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేసినట్టు అవుతుంది. చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు చాలా జరిగింది. మంచి ఆఫీసర్లు అని పేరున్నోళ్ళు చిన్న విషయానికి ఇప్పుడు చేయకపోతే ఈవిడ గాట్ గుడ్ నేమ్ కదా. విశాల్ గున్ను అని ఆయన గురించి అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది, రెస్పాండ్ అని ఇట్లాంటి చేసి అదంతా మంటలో కొట్టుకుపోయింది. విల్ బి అరెస్టెడ్, విల్ బి సెంట్ టు జైల్. ఎంత డ్రాస్టికం. ఇప్పుడు పొలిటికల్ బాస్ విల్ బి దేర్ ఫర్ 5 years అండి. మీరు 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు, ప్రజలకు సంరక్షించాల్సింది పోయి ఎవడో చెప్పినాడని వాళ్ళకి డబ్బు ఉన్నంత మాత్రాన దే కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళ హోదా ఉన్నంత మాత్రాన దే కెన్ డూ ఎనీథింగ్. అయితే ఎందుకు ఈ మనం ఉన్నట్టు ఎందుకు ఈ చట్టాలు చేసుకున్నట్టు? అంటే చట్టాలని మేము చేతుల్లోకి తీసుకోవచ్చు, ఉల్లంఘించవచ్చు, మమ్మల్ని ఎవరు పీకలేరనా? అసలు ఆ విధంగా ఆలోచన పొలిటికల్ బాసెస్ ఆ విధంగా ఆలోచన చేయడమే మా నేరము, తప్పు. అందుకనే నాకు చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ బి అవే ఫ్రమ్ ది పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్ అమెరికాలో లాగా చేయండి, ఎఫ్ఐఏ లాగా, సీక్రెట్ ఏజెన్సీ లాగా చేయండి. ఎవడు నాకు చెప్తే ఆ విధంగా చేస్తే అట్టడుగు వర్గాల వారికి, పేదవారికి మంచి న్యాయం జరుగుతుంది. భారతదేశంలో న్యాయం జరగాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండిపెండెంట్ గా చేయండి. ఇండిపెండెంట్ గా చేస్తే మళ్ళీ అరాచకాలు ఎక్కువైతాయనే భావన ఉంటుంది డెఫినెట్ గా. దానికి ఒక చెక్ పెట్టండి. బట్ ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలంటారు ఈ ఇష్యూలో? ఇప్పుడు ఆమెని ముంబై నుంచి తీసుకొచ్చావు,
ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ గౌరవంగా తీసుకొచ్చాం. ఇప్పుడు ముగ్గురు అధికారులనా, లేదంటే కుక్కల విద్యాసాగర్నా, లేదంటే వీరిని పురమాయించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారన్నా, ఎవరిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుందండి? అంటే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ముందుకెళ్ళాలి అంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడానికి అవుతుందా? ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో ఒకళ్ళు లేదండి, పొలిటికల్ ఒక పేరని లేదు. ఎవరైతే యాక్చువల్ గా దీనిలో పాలు పంచుకున్నారో, అఫిషియల్ గాను అనఫిషియల్ గాను బ్యాక్గ్రౌండ్ గాను ఫ్రంట్ గ్రౌండ్ లో ఉండి కూడా వాళ్ళందరినీ విచారించి తగిన పద్ధతిలో ఛార్జ్ షీట్ వేసి వీళ్లకు జైలు శిక్ష పడేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే సమాజంలో ఇది బ్యాడ్ ప్రెసిడెంట్ గా మిగిలిపోతుంది. డెఫినెట్ గా ఈ కాదండి, మీకు ఏమన్నా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి ఏది న్యాయమే ఏది ధర్మం చేయాలి, కానీ మనుషులను కిడ్నాప్ చేసి అబ్డక్షన్ చేసి న్యూడ్ ఫోటోస్ తీసి వాళ్ళని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి మనం ఉన్నామా? సమాజంలో ఉన్నామా? సభ్య సమాజం ఏమనుకుంటుంది రేపు పొద్దున్నే తెలిస్తే అని కూడా ఆలోచించరా? తప్పు కదా. ఇప్పుడు ఈ అంటే పవర్ మీ చేతిలో ఉంది, డబ్బు మీ చేతిలో ఉంటే ఇక ఎనీథింగ్ ఇదేమైనా చేసొచ్చా? మరి ఎందుకు ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్నాం? మన కాన్స్టిట్యూషన్ చాలా గొప్పది ప్రపంచంలోనే అనుకుంటున్నాం, మన చట్టాలు గొప్పవి అనుకుంటున్నాం. ఏం ప్రయోజనం? చట్టాలను రక్షించాల్సిన మీరే మీ చుట్టాలనుకొని, చట్టాలు మీ చుట్టాలనుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మీకేమీ కాదా? అదేనా మీ ధీమా? ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అండి. డెఫినెట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిందే. ఇట్ షుడ్ బి ఎ లెసన్ టు ది. ఇది ఇప్పుడు ఇంకొకటి ఇంకో పార్టీ వస్తుంది ఇప్పుడు ఇది ఈ ఐపీఎస్ చేసిన పార్టీలు 5 ఏళ్ళకి ఒకసారి మారుతూనే ఉంటాయి. అంటే వాడు చెప్పినట్టు నాటకం ఆడాలి, వీడు చెప్పినట్టు నాటకం ఆడాలా? ఎందుకండి పవర్ ఉండేది? నాకు చెప్తే నాకు ముందు కాలాల్లో గుర్తొస్తాయి. వీరరాఘవ్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఒక సీఎం గారు పిలిచి ఫైల్ ముందర ఇసురు కొడితే ఆఫీస్కి వచ్చి సిగ్నేచర్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చిపోయారు వీరరాఘవన్ గారని, రాజాజీ గారి మనవడు. నాకు ఇంకా గుర్తుంది. 1976లోనో 78లోనో ఈయన ఫైలు 78లో అనుకుంటా ఫైలు రాసి ఒక సీఎం పడేస్తే, మోదీ పడేస్తే ఆయన తీసుకోలే ఆ ఫైలు, వెనక్కి వచ్చేసినాడు. వెనక్కి వచ్చి ఆఫీసులు కూర్చొని రిజైన్డ్ వీరరాఘవన్. అట్లాంటి గొప్ప వాళ్ళు ఉన్న సమాజంలో ఇప్పుడు ఎస్ఆర్ శంకర్ ఉన్నారు, వారి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం. మురళీధర్ గారు ఉన్నారు, వారి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం. ఇట్లాంటి ఆఫీసర్లు ఉన్న సమాజంలో మనం ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా వినాల్సి వస్తా ఉంది. రైట్ అండి, ఖచ్చితంగా ఇంత దారుణాలన్నీ మాట్లాడుకోవాల్సి వస్తుంది, అది కూడా పోలీసుల గురించి. బాల్కోటి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మి గారు, సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా నిర్లిప్తంగానే వ్యవహరిస్తుంది. అది వైట్ కాలర్ వాళ్ళు, బ్యూరోక్రాట్. తప్పు చేసినా కూడా ప్రభుత్వం ఏంటంటే చిన్నగానే చర్యలు తీసుకుంటుంది. కానీ ఈ కేసు విషయంలో మాత్రం సత్వరం చర్యలు తీసుకొని ఒక సందేశం పంపాలి, దేశానికి ఒక సందేశం పంపాలి. ఐపీఎస్ అయినా కూడా మేము చర్యలు తీసుకొని ఇంకొక కేసు పెట్టాము, లోపలేసాము. మనమేమి అన్యపుణ్యంగా పెట్టమంటలా, విచారించి ఈ విచారణలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో అంతవరకు భాగస్వాములందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం అయితే. రైట్ బాల్కోటి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బాల్కోటి గారు, రెడ్డన్న గారు, జోష్న గారు, అలాగే కృష్ణకుమారి గారు, అందరికి ధన్యవాదాలు. రావి సౌజన్య గారు మీరు కంటిన్యూ అవ్వండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జనసేన వర్సెస్ పుష్ప 2గా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరి దీనికి చెక్ పడేది ఎప్పుడు? సౌజన్య గారితో మాట్లాడదాం, జనసేన నాయకురాలు కాబట్టి. చిన్న బ్రేక్ తర్వాత టేక్ ఎ స్మాల్ బ్రేక్.
రైట్, విడుదలకు ముందే పుష్ప 2 అనేది రచ్చలేపుతున్న పరిస్థితి ఉంది. ఇది మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా మారింది. ఈ మధ్యకాలంలో ఎన్నికల ముందు నుంచి కూడా ముఖ్యంగా అల్లు అర్జున్ వ్యవహార తీరులో వచ్చిన మార్పే దీని అందరికీ కారణమవుతుందా? అలాగే అల్లు అర్జున్ మామగారు అలాగే సతీమణి ముఖ్యంగా అంటే ఒక కమ్యూనిటీ అవ్వడం వల్ల ఆ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తూ వెళుతున్నారు అనేది కూడా ఈరోజు తెర మీదకి వస్తున్న పరిస్థితికి సినీ పరిశ్రమలో అది కూడా ప్రశాంతంగా కలయికతో ఇన్నాళ్ల పాటు కొనసాగిన రెండు కుటుంబాల మధ్య మరి రాజకీయం రచ్చరేపుతుందా, అంటే సినిమా రచ్చరేపుతుందా, లేదు అంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి దూరంగా తమకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే పనిలో ఉందా? అల్లు అర్జున్ ఇన్నాళ్ల పాటు మామయ్యలతో అంత అనుబంధంగా ఉన్న వ్యక్తి మరి మెగా ఫ్యామిలీ కోరిక మేరకే తాను సినిమాల్లోకి వచ్చాను అన్న దాన్ని కూడా ఈరోజు మరి పరిశ్రమలోని ముఖ్యంగా మెగా అభిమానులంతా కూడా వ్యతిరేకిస్తున్నారా? ఎందుకు ప్రశాంతంగా ఉన్న కుటుంబం మధ్య ఇలాంటి చిచ్చు రాజేయడానికి కారణం ఎవరయ్యారు, ఎందుకైంది? ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడదాం. జనసేన నాయకులు సౌజన్య గారు కొనసాగుతున్నారు. సౌజన్య గారు ఏమంటారు? ఇదేంటి మెగా అంటే మీరంతా కూడా అభిమానులుగా మెగా అభిమానుల నుంచి అంటే చిరంజీవి గారి అభిమానులు, తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులుగా, ప్రజారాజ్యం నాయకులుగా, జనసేన నాయకులుగా అందరూ సరే అంటే ఒక సామాజిక వర్గానికి ముడివేసిన మెగా అభిమానుల్ని అన్ని సామాజిక వర్గాల్లో చాలా బలంగా చూస్తున్నాం. అలాంటిది మీరు కూడా అలాగే సామాజిక వర్గాలకు అతీతంగా మీరు కరుడుగట్టిన మెగా అభిమాని. అవునండి, ఎలా చూస్తారు ఈ యుద్ధాన్ని? ఎలా చూస్తారు? ఈ అంశం గురించి మాట్లాడేది కూడా నేను ఒక మెగా అభిమానిగా మాత్రం మాట్లాడుతున్నానండి, జనసేన నాయకురాలుగా కాదు. మెగా అభిమానిగా అయితే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నాకు అభిమానులతోనే నేను హీరో అయ్యాననే మాట ఉంది చూసారా, అది నిజంగా అంటే అతను షేడ్ 1 షేడ్ 2 గా మార్చుకుంటున్నాడా ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు అభిమానులు అనేది నా అభిమానులు నీ అభిమానులు అని ఏమి ఉండదండి. కేవలం మెగా అభిమానులు మాత్రమే ఉంటారు. మెగా కుటుంబం నుంచి ఎవరొచ్చినా కూడా మెగా అభిమానులు మాత్రమే వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. అంతేగాని అల్లు అర్జున్ అభిమానులు, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అనేది సపరేట్ గా ఉండదు. మెగా అభిమానుల నుంచే వీళ్ళందరూ కూడా ఉంటారు. మెగా అభిమానులు మాత్రమే చిరంజీవి గారి తరఫున రామ్ చరణ్ గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకుంటారు. లేదంటే వీళ్ళకి అసలు ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు ఎంతవరకు వెళ్ళారా, ఎంతవరకు ముందుకు వెళ్ళారా, ఎంతవరకు జనాదరణ పొందారా, ఎన్ని అంశాలు ఉంటాయండి. ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్లాట్ఫామ్ మాత్రం మెగా అభిమానుల నుంచే మొదలవుతారు ఎవరైనా సరే. అది ఒకటి మాత్రం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. కానీ ఇక్కడేమో వాళ్ళకి తెలుసు అల్లు అర్జున్ అనే వ్యక్తికి ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, అతను తండ్రి ఎంత నిర్మాత అయినప్పటికీ, ఎంత గొప్ప నిర్మాత అయినప్పటికీ కూడా సినిమా చూడాలంటే ప్రేక్షకుడు కావాలి. ఆ ప్రేక్షకుడు మెగా అభిమాని నుంచే వచ్చాడు అనే మాట మర్చిపోవడం అనేది మరి అతని కుసంస్కారంగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ఈ అంశం ఎందుకు ఇంత సీరియస్ గా అయ్యింది అంటే, ఒక కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఒక మహా యుద్ధం చేస్తున్న టైంలో అఫ్ కోర్స్ సపోర్ట్ ఇచ్చుకోవచ్చు, నేను కాదంటలేదు. అఫ్ కోర్స్ తన సొంత ఫ్రెండ్ కోసం ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక యుద్ధం చేస్తున్నాం. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదేదో పార్టీల మధ్యలో అది ఇంకోట కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఒక యుద్ధం చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి వచ్చి వెళ్ళటం కూడా తప్పే. అది ముమ్మాటికి తప్పే. దాన్ని నా ఇష్టం, నేను వస్తాను, నేను నా స్నేహితుల కోసం ఎంతవరకు నుంచుంటాను అనే మాట ఒక మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అనటానికి అర్హత లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇచ్చుకో, ట్విట్టర్ లో ఏదన్నా నీకు సపోర్ట్ చేయాలంటే చేసుకో, లేదంటే నీకు ఇంకా వేరే మార్గాలు ఏమైనా ఉంటే అలా చేసుకో. అంతేగాని ఇంతమంది మెగా అభిమానుల్ని కించపరిచే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కించపరిచే విధంగా అతను చేసిన చర్య మాత్రం పూర్తి స్థాయిగా తప్పే నేను పూర్తిగా చెప్తా. ఎందుకంటే ఎస్ మనకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడింది, మన దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ తో మనం ఎదిగినంత మాత్రాన పొగర తలకెక్కకూడదు. ఎప్పుడు కూడా చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా సరే. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనే అంశాన్ని నేర్చుకుంటే అంటే అల్లు అర్జున్ కి తల అంటే మీరు అన్నట్టుగా తనకి పొగరు అనేది వచ్చింది అనేది మీరు నమ్ముతున్నారా జన సైనికులు మెగా అభిమానులు? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. అతను వెర్షన్ చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. అతను ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడిన బయటలు చూసుకోండి, తర్వాత అల్లు అర్జున్ ఆర్మీ అంట, ఏదో తొక్కల ఆర్మీ, ఏ ఆర్మీలు ఉన్నాయి అంటే నేను అలానే అభిమానులను కించపరచునండి. ఎస్, అతను టాలెంటెడ్ ఆర్టిస్ట్, నేను కాదంటలా. అతను పూర్తిగా టాలెంట్ ఉంది, ఒక ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, ఇవన్నీ నేనేం కాదంటలా. కానీ తలపోగ ఉండకూడదు.
బేస్ మర్చిపోకూడదు. ఏ వ్యక్తి అయినా బేస్ మర్చిపోతే ఖచ్చితంగా అగత్పాతానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. నువ్వు ఎంత ఎత్తన్నా ఎదుగు, ఆ పొగరుంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు దిగిపోయే పరిస్థితి. కానీ అంటే ఏమండి ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు అల్లుడుగా చిరంజీవి గారు ఆ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలు అక్కడ నుంచి మొదలు పెడితే అల్లు అరవింద్ గారు అలాగే చిరంజీవి గారు ఇద్దరు కూడా అల్లు క్రియేషన్ గీతా క్రియేషన్స్ కదా, గీతా ఆర్ట్స్. సో ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇద్దరు కూడా బావ బామరుదులు ఇద్దరు ఒక సమన్వయంతో కుటుంబాలను ఇక్కడ దా తీసుకొచ్చారు. బట్ ఈ ఆదర్శప్రాయంగా కుటుంబం అంటే ఎలా ఉండాలి, ఆ బంధ అంటే భార్య తాలూకు కుటుంబాలు లేదా ఈ కుటుంబాలు ఎలా సత్సంబంధాలతో ఉండాలనేది ఒక ఆదర్శమైన కుటుంబంగానే. ఎందుకంటే ఇటువైపు చిరంజీవి గారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, అటువైపు అల్లు రామలింగయ్య గారి దీన్ని, అటు అరవింద్ గారు ఇక్కడ చిరంజీవి గారు ఇద్దరు మాత్రమే బ్యాలెన్స్ చేయగలిగారు, ముందుకు తీసుకెళ్ళగలిగారు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఇదిగా కలిసిపోయారు. మేబీ ఆయన నిర్మాత అయినప్పటికీ దీన్ని తీసుకున్నప్పటికీ. కానీ నెక్స్ట్ లెవెల్లో అంటే ఇప్పుడు ఎవరి త్రయం వచ్చింది, రామ్ చరణ్ గారు లేదంటే ఇటువైపు అల్లు అర్జున్ గారు దీన్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఈ బ్యాలెన్స్ ఎక్కడ తప్పుతుంది వీళ్ళిద్దరిలో? అంటే రామ్ చరణ్ గారు వచ్చేటప్పటికి తండ్రికి తగ్గ తనయుడి కింద తను కూడా రిలేషన్స్ ని అంతే చక్కగా మెయింటైన్ చేస్తారండి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే వాళ్ళ అభిమానులు కాబట్టి అలా చెప్తుండొచ్చు. అభిమానులు మనం చూస్తున్నాం కదా మన అంటే నేను అవును లక్ష్మి గారు మెగా అభిమానులు అంటే అందరూ వస్తారు. దీంట్లో 9 మందో 10 మందో ఆ మెగా కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ మేము అభిమానులే, అందరినీ అభిమానులుగానే మేము వాళ్ళ సినిమా చూడటం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము అనేది ఏంటంటే ఒక కుటుంబ నేపథ్యాన్ని, ఒక కుటుంబ బంధాలని పూర్తి స్థాయిగా విలువలు చిరంజీవి గారు ఎలా ఇస్తున్నారో రామ్ చరణ్ కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి అంటే మరి మన కుటుంబాల్లోకి వచ్చిన భార్యలు బట్టి కూడా కొంత ఏమన్నా ఉంటుందేమో అన్నట్టుగా నాకు అనిపించింది పర్సనల్ గా. అంటే వచ్చిన వ్యక్తులు బట్టి కూడా కొన్ని మార్పులు జరుగుతాయా, ఆ మార్పుల వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయా, కనీసం మనం ఆలోచించే విధానం ఎంత మనం సినిమా యాక్టర్స్ అయినప్పటికీ కూడా సమాజం పట్ల బాధ్యత ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఒక యుద్ధం, ఒక పోరాటం జరుగుతున్నప్పుడు కనీస బాధ్యతతో మనం మెలగాలి. సినిమా హీరోలు ఎక్కడి నుంచి అయ్యాం మనం? ఈ రాష్ట్ర ప్రజలు బాధ్యులు కాదా ఆ సినిమా హీరో అవడానికి, ఆ స్థాయిగా అవార్డులు పొందడానికి, ఇంటర్నేషనల్ అవార్డులు అయ్యి పొందడానికి ఈ రాష్ట్ర ప్రజలు బాధ్యులు కాదా? అలాంటప్పుడు ఈ రాష్ట్రంలో ఒక యుద్ధం జరిగేటప్పుడు ఒక బాధ్యతాయుతమైన యాక్టర్ గా అతనికి బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉండాలి. అది ఒక సమాజం పట్ల వాళ్ళకుండే బాధ్యత. ఒక యాక్టర్ అయినా అల్లు అర్జున్ మారిపోయారు అంటారు మీరు? లక్ష్మి గారు అల్లు అర్జున్ మారిపోయారు అంటారు? మారిపోయారు అనే దానికన్నా కూడా వెనకాల ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయా అని చెప్పని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఆయన ఇక్కడ మద్దతు తెలపడానికి వచ్చినప్పుడు అక్కడ అల్లు అరవింద్ గారు రావడం జరిగింది. అంటే పాపం కొడుకు చేసేదానికి కొంత కవర్ ఇద్దాము, అంటే ఎక్కడ డిస్టర్బెన్సెస్ రాకుండా చూద్దాం అని చెప్పి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అది సక్సెస్ అవ్వలేకపోయింది. సో ఈ మధ్య అంటే సరే స్నేహారెడ్డి గారు ఆయన సతీమణిగా ఆయనతో ఆయన కార్యక్రమాల్లోనూ ఆయనతోనూ ఉంటారు. ఆవిడ ఎక్కడ కూడా పొలిటికల్గా కానీ అసలు ఆవిడ నోరు విప్పి మాట్లాడడం కూడా మనం చూడలేదు. అటు ఉపాసన గారు అంతే గంభీరంగా ఉంటారు, స్నేహ గారు కొంచెం అంటే యాక్ట్రెస్ లాగా ఉంటారు, ఆవిడ సరదాగా అలా ఉంటారు తప్పితే ఎక్కడ మాట్లాడడం అనేది మనం చూడలేదు. లైక్ ఇది అలా ఉంచితే ఇప్పుడు ముఖ్యంగా బాలకృష్ణ గారు రేపు జరగబోయే స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో 50 ఏళ్ల దీని కార్యక్రమంలో భాగంగా సినీ ప్రస్థానంలో భాగంగా బాలకృష్ణ గారి కార్యక్రమంలో 2 ఫ్యామిలీలు కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ గ్యాప్ని ఇటు అల్లు అభిమానుల్ని మెగా అభిమానుల్ని రెండూ కలపడానికి ఏమైనా బాలయ్య గారు పూనుకుంటే కనుక, ఎందుకంటే ఆహా షోతో మంచి సత్సంబంధాలు అటువైపు కూడా ఉన్నాయి. అల్లు శిరీష్ గారు ఒక కార్యక్రమంలో అంటే బాలకృష్ణ గారితో అంత ఈజీ కాదు, ఆయనతో కొంచెం ఎంతైనా భయపడుతుంటారు. అల్లు శిరీష్ గారితో ఆ ర్యాపో అనేది బాలకృష్ణ గారు అల్లు శిరీష్ గారికి ఉంది కాబట్టి బాలకృష్ణ గారితో ఆ ర్యాపో అరవింద్ గారికి కూడా ఉంది కాబట్టి మేబీ ఈ 2 కుటుంబాల ఈ గ్యాప్ని పూడ్చడానికి ఇది వేదిక అవుతుందా? సరే, ఎందుకు ఇందాక స్నేహారెడ్డి గారి ప్రస్తావన అంటే రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అర్జున్ గారి మామగారు, ఆయన కూడా ఈ మధ్య ఏదో కొంచెం ఘాటుగా మాట్లాడడం కూడా కొంచెం ఈ గ్యాప్ కారణమైంది. బట్ ఈ పరిస్థితిని అన్నిటినీ పక్కన పెట్టి ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండే విధంగా ఏదైనా బాలకృష్ణ గారు చొరవ తీసుకొని చక్కదిద్దేలాంటి అవకాశాలు కనబడుతున్నాయా? ఇప్పుడు లక్ష్మి గారు మేము కోరుకునేది కూడా మెగా అభిమానులుగా మేము కోరుకునేది కుటుంబాలు కలిసి ఉండాలనే కోరుకుంటున్నాము. ఏదైతే ఇప్పుడు దాకా ఒక ఆదర్శప్రాయమైన కుటుంబంగా ఉందో మెగా కుటుంబం అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మా అభిమానుల యొక్క ఆవేదన. అభిమానుల యొక్క ఆవేదన తప్పితే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి రేపు? ఎందుకంటే చిరంజీవి గారు మీరు అనేక సందర్భాల్లో ఎంతో మంది ఎంతో దారుణంగా అవమానించినప్పటికీ కూడా
ఆయన ఏ రకంగా రిసీవ్ చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అందులో సొంత కుటుంబం, సొంత వ్యక్తులు కాబట్టి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా దాన్ని సమయాన్ని పరచుకుంటా, లేదంటే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు వచ్చి ఏమైనా సమన్పరిచినా ఎలాంటి వాళ్ళ మధ్య విదేశాలు ఉండవు, కలిసిపోతారు. కలిసిపోవాలని మేము కోరుకున్నాం. కానీ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ చేసే వ్యాఖ్యలు అవ్వచ్చు, లేకపోతే రోజు రోజుకి అభిమానులు ఇంకా విపరీతంగా ఆగ్రహంగా గురవడానికి ఆయన చేసే వ్యాఖ్యలు చాలా ముఖ్య కారణం. అవి తగ్గించుకుంటే ఏమన్నా కొంచెం ఆయనకి మనుగడ, అంటే సినీ మనుగడ, ఇది కుటుంబం వేరు, సినీ మనుగడ వేరు. సో ఈ సినీ మనుగడ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, మనం ఎంత తోపులం అయినప్పటికీ కూడా ఆ సినిమా సినిమాకి వచ్చి ప్రేక్షకులు చూసే పరిస్థితి ఉండాలి. ఆ ప్రేక్షకుల్లో మేజర్ గా మెగా అభిమానులు మాత్రమే ఉంటారని చెప్పని కూడా నేను చెప్పదలుచుకున్నానండి. కాబట్టి ఇక్కడ మెగా కాంపౌండ్ నుంచి జరిగేసి తనకంటూ ఏదో ఉంది అనే లాంటిది హాలజినేషన్ లోకి మాత్రం వెళితే అభిమానులకే దూరం అయిపోయేలాంటి పరిస్థితులు వస్తాయి అంటారు. సో మొత్తంగా చూద్దామండి. ఒక కుటుంబాలు ఓకే, కుటుంబాలు ఒక మనస్పర్ధలు వస్తాయి. ఇప్పుడు నాగబాబు గారు కూడా వెంటనే ట్వీట్ చేశారు ఆ రోజు సందర్భం బట్టి, మళ్ళీ దాన్ని డిలీట్ చేశారు. సో నాగబాబు గారు ఊరుకోరులేండి, అది సొంత వారైనా బయట వారైనా తన అన్నదమ్ములు ఎవరైనా ఏమన్నా ఆయన ముందు ఉంటారు కాబట్టి. బట్ అది వేరే విషయం. బట్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి డైలాగే ఉంది కదా, ఎక్కడ నెగ్గడం కాదు ఎక్కడ తగ్గేవాడికి తెలియదు. అల్లు అర్జున్ గారు తగ్గుతారేమో, మళ్ళీ మేనమామలతో కలుస్తారేమో, ఈ మళ్ళీ కొనసాగుతుందేమో మంచి బంధం. మీరు అన్న ఆదర్శ కుటుంబం చూద్దామండి. అంటే ఎంత కలిసినప్పటికీ కూడా మెగా అభిమానులు ఏర్పడింది మాత్రం అది మరి అంత తొందరగా పోదండి. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సౌజన్య గారు.